వేదిక పడినటువంటి పూజ్య स्वामीजी श्री जगत साक्षी दास प्रभु जी अदे विधंगा अध्यक्षత వహించినటువంటి కరీంనగర్ సీనియర్ నాయకులు అనేక సంవత్సరాల నుంచి నాకు సంబంధం ఉన్నటువంటి గౌరవనీయులు సుగుణాకర్రావు గారు, వేదిక పడినటువంటి కన్యమైన మోదీలు గారు, ఈ యొక్క కార్యక్రమంలో ఈ కార్యక్రమం తర్వాత చాలా ప్రముఖులు ఈ డిజిటల్ హిందూ కాన్క్లేవ్ కోసం బయట నుంచి రావడం జరిగింది. అలా పూజ్య స్వామీజీ రాధా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ క్రీడాకారిణి నైనా జైస్వాల్ గారు ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సాయి కృష్ణ గారు కూడా ఇక్కడ ఉన్నారు. కొద్దిసేపట్లో ఢిల్లీ నుంచి కపిల్ మిశ్రా గారు కూడా వస్తున్నారు. కాబట్టి కరీంనగర్ డిజిటల్ హిందూ కాన్క్లేవ్ కు వచ్చినటువంటి అతిథులు, ఈ సభా మండపంలో కూర్చున్నటువంటి కరీంనగర్ పాత కరీంనగర్ జిల్లా వచ్చినటువంటి అనేక మంది ప్రముఖులు, ఘనమాన్యులు, హిందుత్వము, హిందూ జీవన పద్ధతి విషయంలో అనేక రంగాల్లో చాటి చెప్పడం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి అనేక రంగాల్లో ఈ యొక్క భావజాలాన్ని తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి దేశభక్తులు, పౌరులు, మిత్రులు, సోదరిమణులు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, చాలా సేపటి నుంచి ఈ కార్యక్రమంలో అనేక వక్తలు మాట్లాడడం జరిగింది. పూజ్య స్వామీజీ ఇంగ్లీష్లో, హిందీలో మాట్లాడుతున్నప్పుడు వారు అడిగారు, నేనేమి మాట్లాడాలా, ఎంతసేపు మాట్లాడాలా. నేను చెప్పాను, మీరు మాట్లాడండి, అర్ధగంట మాట్లాడండి, కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే స్వామీజీకి మీకేం ఇబ్బంది లేదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకు కనెక్ట్ ఏదైతే ఉందో అది అవుతుంది, ఏం ఇబ్బంది లేదు. వారు ఆలోచించారు. కానీ వారు ప్రసంగం పూర్తయిన తర్వాత అందరూ స్పందించినటువంటి పద్ధతి చూసిన తర్వాత వారికి కూడా నమ్మకం వస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా హిందూ సంస్కృతి, హిందూ చరిత్ర, హిందూ సంస్కృతి అందుకే వాళ్ళకి భయం. ఇప్పుడు ఆ భయం లేకుండా ఇంకో భయం ఏంటంటే 24 గంటలు ఫోన్, తల్లిదండ్రులకు ఏం నడుస్తుందంటే యుద్ధం నడుస్తుంది. హిందూ జీవన విధానం విషయంలో నడిచేటువంటి ప్రచార యుద్ధంలో కేవలం మేధావులు చరిత్ర చదివినటువంటి వాళ్ళు కాదు, ఈ
వచ్చిందో, ఏదైతే ప్రపంచంలో డిజిటల్ విప్లవం వచ్చిందో, దీని కారణంగా ఈరోజు అందరూ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా యుద్ధంలో పాల్గొంటున్నారు. कपिल मिश्रा जी, मैं आपका नाम पहले अभी आपके आने से पहले बताया। तो ये हिंदू डिजिटल वार ఏదైతే నడుస్తుందో, ఈ వార్లో ఈరోజు మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి హిందూ బంధువులు, యువకులు అందరూ నో డిఫరెన్స్, జెండర్ డిఫరెన్స్, మేల్ ఫిమేల్, boy, young and old, everybody is participating in this digital Hindu digital warfare. ఇంకా పెరగాల్సిన అవసరం, ఇంకా మనం నిజమైనటువంటి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మిత్రులారా, నేను మీరందరూ చూస్తున్నారు, నేను కొత్త విషయం చెప్పట్లేదు. నిన్ననో మొన్ననో ఒక అడ్వర్టైజ్మెంట్, ఫ్యాన్ ఇండియా అడ్వర్టైజ్మెంట్ ఒకటి వచ్చింది. ఫ్యాన్ ఇండియా అడ్వర్టైజ్మెంట్ వస్తే, ఫ్యాన్ ఇండియా అడ్వర్టైజ్మెంట్ లో ఒక దీపావళి సందర్భంగా కొందరు మహిళలు అలంకారం చేసుకొని సంతోషంగా ఉండేటువంటి ఒక గ్రూప్ ఫోటో ఇచ్చి ఆ ఫ్యాన్ అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. ఏంటంటే జస్ట్ ఏ రివార్డ్స్, విపరీతమైనటువంటి యుద్ధం స్టార్ట్ అయింది. ఫ్యాన్ ఇండియా ఉండదలుచుకుందా లేదా? దీపావళి యొక్క భావాన్ని, దీపావళి యొక్క స్వభావాన్ని, దీపావళి యొక్క సంస్కృతిని, దీపావళి యొక్క చరిత్రను, దీపావళి యొక్క కారణం ఏదైతుందో వాటన్నిటిని మరిచి ఉర్దూ పద్ధతిలో దీన్ని ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు. ఫ్యాన్ ఇండియా జాగ్రత్త అనేటువంటిది నేను కూడా అందరూ కూడా చూసుకుంటాం. తెలుసు, ఒక 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాల క్రితము హిందూ భగవంతుడు గణేశుని కానీ, లేకపోతే విష్ణుమూర్తిని కానీ, లేకపోతే శంకరుని కానీ మన రోడ్ల మీద ఎక్కడైనా పెడితే టాయిలెట్ పోయేది అని బొమ్మ పెడితే వాళ్ళ ఇబ్బంది ఎవరు మాట్లాడాలి. అదేవిధంగా చెప్పుల వెనుక భగవంతుని యొక్క ముద్ర వేస్తే ఇది సహించేది లేదు అని అమెరికాలో ఎవరు మాట్లాడాలి, ఇంగ్లాండ్ ఎవరు మాట్లాడకపోయి. ఎవరైనా ఇలాంటి విషయం కనుక జీసస్ క్రైస్ట్ కానీ, లేకపోతే మొహమ్మద్ సాహబ్ కానీ ఎవరైనా చేస్తే వాళ్ళని బ్రతకడానికి అవకాశం లేదు. మామూలు విషయం పక్కన పెట్టింది, కేసులు, పోలీసులు తర్వాత. ప్రపంచంలో ఒక ఎడిటర్ ఆ తర్వాత రాస్తూ, ఒక సెక్యులర్ ఎడిటర్ అతను దీని గురించి రాస్తూ ఏం రాసిందంటే, మొహమ్మద్ సాహబ్ కనుక విధంగా చేస్తే చంపడం తప్పు కాదు, ఎందుకంటే చంపేటువంటి అలవాటు చరిత్రలో ఉంది. జీసస్ క్రైస్ట్ అవమానిస్తే భరించేటువంటి అలవాటు మొదటి నుంచి లేదు. కానీ హిందువులు ఈ విధంగా అనుకునేటువంటి అలవాటు లేని ఈ విధంగా ఎందుకు అలవాటు అవుతున్నారు? దే ఆర్ బికమింగ్ సెమిటిక్ బై బికమింగ్ ఇంటాలరెంట్ అనేటువంటి విషయం కూడా రాశారు. అంటే మనము హిందూ భగవంతుని, హిందూ దేవుని అవమానిస్తే దాన్ని వ్యతిరేకించడం ఏదైతుందో బిహేవింగ్ లైక్ ఏ ముస్లిం, బిహేవింగ్ లైక్ ఇస్లామిక్ పర్సన్, బిహేవింగ్ లైక్ ఏ క్రిస్టియన్. సో యాక్సెప్టింగ్ ద ఇన్సల్ట్ ఇన్ ద హిందూ వే అనేటువంటి విషయంలో చాలా మంది సెక్యులర్ ఎడిటర్స్ రాసి మనల్ని కన్విన్స్ చేస్తారు. బట్ ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఇది సాధ్యం కాదు అనేటువంటిది గత 5-6 సంవత్సరాల్లో మనం ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఒక అధ్యాయం రాయడం జరిగింది. అందులో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, దేశంలో ఉండేటువంటి అనేక మంది, కపిల్ మిశ్రా గారు ఇక్కడ ఉన్నారు, సాయి కృష్ణ గారు ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇటువంటి విషయాలను ఎత్తి చూపి సహించేది లేదు అనేటువంటి చేయడం
digital Hindu revolution now happening in the whole world. ఇది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, నేను హిందూ అంటే ఏదో రియాక్షన్ అనేది కాదు. ఈ ప్రపంచంలో స్వామీజీ జగత్ ప్రకాష్ గారు చెప్పారు, ఈ ప్రపంచంలో వే ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ మోర్ సైంటిఫిక్ దెన్ ఈవెన్ సైన్స్. ఐ యామ్ టెల్లింగ్ యు, when I say more scientific than science means what? Today's science is not tomorrow's science. Tomorrow's science is not day after tomorrow's science. Science is changing, but our discoveries and our innovations and our predictions and our knowledge additions have been able to withstand all these changing things and prove to be correct even out of the years. మీకు చిన్న చిన్న విషయాలు, బిఫోర్ టేకింగ్ ఇట్ టు ద బిగ్ థింగ్స్. మేము చిన్నప్పుడు ఫుడ్ ఇస్ ఆల్సో సైన్స్ హియర్. నోవేర్ ఫుడ్ ఇస్ సైన్స్. ఇన్ ఇండియా ఫుడ్ ఇస్ సైన్స్. భారతదేశంలో నేను ఒకసారి బెంగళూరులో ఒక మహిళా రిఫ్లెక్సాలజిస్ట్, ఈ రిఫ్లెక్సాలజీ అనేది ఉంటుంది కదా, ఆమె ఎక్స్పర్ట్. ఆమె నాతో మాట్లాడుతూ ఒక 50 మంది వెస్టర్నర్స్ యోగా ట్రీట్మెంట్కి వచ్చారు. నా ముందర జరిగినటువంటి విషయం, వాళ్ళ యొక్క పాదాలను ప్రెస్ చేస్తున్నప్పుడు, వివిధ పాయింట్స్ మనం ప్రెస్ చేస్తున్నప్పుడు నాకు తెలియని విషయం ఏంటంటే, నా పాదాలు చాలాసార్లు ప్రెస్ చేసుకుంటూ నాకే తెలియలేదు, నాకు పెయిన్ వచ్చింది లేదు. కానీ భరించడానికి పెయిన్స్ ఆ వెస్టర్న్ పర్సన్స్లలో వాళ్ళు ప్రెస్ చేస్తుంటే పాదాలు, నేను అందరూ కూడా చెక్ చేసుకోవాలి అవసరం. మీ పాదాలను ప్రెస్ చేస్తే భరించడానికి పెయిన్ వస్తుంది అనే విషయం మనకు తెలియదు. కళ్ళకు నీళ్ళు వచ్చేంత పెయిన్ వస్తుంది అనే విషయం మనకు తెలియదు. నా ముందట ఒక 20 మంది వెస్టర్నర్స్, అందులో ఒక 7 మంది మగవాళ్ళు, మిగతా 12 మంది ఆడవాళ్ళు పాదాలు నొక్కుతుంటే విపరీతంగా భరించలేనంత ప్రెషర్, పెయిన్, కళ్ళకు నీళ్ళు వచ్చి నేను చూశాను. ఆ తర్వాత అయిపోయింది. దెన్ షీ ఎక్స్ప్లెయిన్ why Indians do not have this problem, why the Western people have this problem. అన్నప్పుడు నాకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం, there are many things, not one dimension. నేను ఒక విషయం చెప్తున్నా, భారతదేశంలో ఉండేటువంటి ఇళ్లలో మసాలా డబ్బా ఏదైతే ఉందో, మసాలా డబ్బా, ఆ డబ్బాలో పోపు గింజలు లేదు, ఆ గింజలు లేదు, ఈ గింజలు, రాగి గింజలు, ఆవాలు, అనేక వెల్లుల్లి, రకరకాల పసుపు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి అన్ని మనం ఆహారంలో వేయడం కారణంగా ఇట్ ఈస్ మెడిసిన్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫుడ్, ఇట్ ఈస్ మెడిసిన్. It is creating a lot of other things which is balancing your body and removing pain and relieving you from the pain. అనే విషయం చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, science has not gone into a book, science has gone into the life of a Hindu. భారతదేశంలో సైన్స్ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి జీవితంలో ఎంతైతే లోతుగా ప్రవేశించిందో 3000 సంవత్సరాలు 5000 సంవత్సరాల క్రితము, అంత ప్రపంచంలో ఏ దేశంలో ఎవరి సామాన్యమైన జీవితంలో ప్రవేశించలేదు. సైన్స్ కనుగొనడమే కాదు, మీకు తెలుసు ఇక్కడ ఉండేటువంటి రైతు కుటుంబాలు అగ్రికల్చర్ యూనివర్సిటీలో సైన్స్ రీసెర్చ్ చదివితే ఒక ఈవినింగ్ వెరైటీ వస్తే దాన్ని రైతులకే తీసుకుపోవడాన్ని ఎక్స్టెన్షన్ కోర్స్ అంటారు. సున్నత ఎక్స్టెన్షన్ కోర్స్, ల్యాబ్ టు ఫార్మ్. ల్యాబ్ టు ఫార్మ్ ఒక టెక్నిక్ కానీ ఒక విత్తనం కానీ పోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీరు అర్థం చేసుకోండి. మన సైన్స్ ఒక సామాన్యమైనటువంటి చదువుకునేటువంటి ఒక ట్రైబల్లో ఉండేటువంటి వ్యక్తి, ఒక వీర వడుగు వర్గాల్లో ఉండేటువంటి వ్యక్తి, తరతరాలుగా చదవనటువంటి వ్యక్తి ఇంట్లోకి సైన్స్ వెళ్ళింది, జీవన విధానంలో భాగమైంది అంటే 8000 సంవత్సరాల యొక్క మన తపస్సు సాగన ఈ దేశంలో ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి.
ఈ సైన్స్ ను సమ్మిళితం చేసి వచ్చారు. ఇది ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి జ్ఞాన సంపద, నాలెడ్జ్ ట్రెడిషన్. సో నేనేమనుకున్నాను, సోషల్ మీడియాలో మీరేం చేయాల్సిన అవసరం లేదు, తెలియాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉండేటువంటి ఒక విలక్షణమైనటువంటి ఒక ఫుడ్ వెరైటీ, హౌ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, హౌ ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రిపేర్డ్ అనేటువంటి విషయాన్ని మీరు డీటెయిల్ రాస్తే యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ ద సోషల్ మీడియా ఫర్ ద నాలెడ్జ్ ట్రెడిషన్ ఆఫ్ హిందూస్. ఒకటి మీరు అర్థం చేసుకోండి. రెండో ప్రముఖమైనటువంటి విషయం, ఇవాళ నేను మనందరం తెలంగాణలో మీకు ఇంకొక విషయం నేను చెప్పవచ్చు. మన దగ్గర దశావధాని, శతావధాని, సహస్రావధాని, మీరు ఈ ప్రపంచంలో దశావధాని చాలా మంది తెలుసు. చాలా మంది ప్రత్యక్షంగా దశావధాని అంటే శతావధాని అంటే సహస్రావధాని అంటే తెలుగు చాలా మంది ఉంటారు. కానీ ఈ అవధాని పరంపర అనేది ఉందో ఇది భారతదేశంలోనే ఉన్న పరంపర, ప్రపంచంలో ఎక్కడ కూడా అవధాని పరంపర లేదు. ఒక 100 క్వశ్చన్స్ అడిగితే ఒక పోయంలో సమాధానం చెప్పగలిగేది శతావధాని. ఒక 1000 మంది పుచ్చకులు ప్రశ్న అడిగితే మళ్ళీ వినకుండా అన్నిటిని కలిపి ఒక పద్యంలో చెప్పేది సహస్రావధాని. సాధ్యమైందా? మోడర్న్ పీస్ గురించి ఆలోచించుకుంటూ ఒకసారి చెప్పండి. ఇట్ ఈస్ a mental training. It is completely a mental training achieved only in India. There is nowhere, no other country. అరబ్ రాష్ట్రాల్లో కానీ లేకపోతే వెస్టర్న్ రాష్ట్రాల్లో కానీ నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వాళ్ళందరూ వేల నోబెల్ ప్రైజ్ అన్ని తీసుకొచ్చి ఒక కిటికీలో పెడితే ఒక్క సహస్రావధాని ముందు ఒక రాదు. So this is the kind of knowledge tradition we have. మీరు ఐడియాలజీ అనే విషయం వచ్చినప్పుడు సంవత్సరాలు సిద్ధాంతం, ఇక్కడ కూర్చున్న అందరికీ సిద్ధాంతం అనే విషయం తెలుసు. సిద్ధాంతం ఐడియాలజీ కోసం జీవించడం. ఈ ఐడియాలజీ కోసం జీవించడం అనేది భారతదేశ చరిత్రలో మనందరికీ కూడా తెలుసు. మొదలు మహాభారతంలో యుద్ధం జరిగింది. అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు, నీ యుద్ధం చేయలేకపోతున్నా, నా ముందు కనబడుతున్న వాళ్ళందరూ నా మామలు, నా కాకలు, నా మిత్రులు, నా అమ్ములు, నా కొడుకులు, నా చిన్నాయనలు, బంధువులు. కాబట్టి నేను వాళ్ళతో ఆడుకున్నా, వాళ్ళతో తిన్నా, వాళ్ళతో పెరిగా, వాళ్ళ రక్తం నా రక్తం ఒకటి. కాబట్టి నేను ఎలా యుద్ధం చేయాలా? ఆ తర్వాత అనేక వేల సంవత్సరాల తర్వాత there is an anecdote ఇస్లాంలో అబూబకర్ అతని కొడుకు మంత్రి చేసినాడు. అబూబకర్ తర్వాత ఖలీఫా. ఈ అబూబకర్ 2 సార్లు వాళ్ళ కొడుకు ఇస్లాం రాలేదు. కొడుకు మధ్యలో యుద్ధంలో కొడుకు తండ్రి మధ్య యుద్ధం జరిగింది. అబూబకర్ 2 సార్లు ఎక్కాడు. ప్రాణం కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. కొడుకు అంటాడు, నువ్వు నా తండ్రి కాబట్టి నేను విడిచిపెట్టినా. అయితే అబూబకర్ అంటాడు, నువ్వు నీ తండ్రిని నువ్వు విడిచిపెట్టినావు, కానీ నువ్వే కనుక నాకు ఒక్కసారి చేతిలోకి వస్తే నేను విడిచిపెట్టేవాడి కాదు. అంటే ఇస్లాం హ్యాస్ టాట్ హిమ్ నో బ్రదర్, నో సిస్టర్ అండ్ లివింగ్ ఫర్ ద అల్లాహ్, లివింగ్ ఫర్ ద ఐడియాలజీ. శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పిండు, ధర్మం అనేది ముఖ్యము, ధర్మం కోసమే జీవించాలా. ఈ బంధువులు అన్ని కూడా నీకు కనబడుతున్న బంధాలు ఇవి ఇంపార్టెంట్ కాదు, ధర్మమే ఇంపార్టెంట్ అని. ఇంతకుముందు చెప్పారు, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని విషయాలు చెప్పాడు. కరీంనగర్ ఈ మధ్యన ఈ పేరు మార్చడం అంటే చాలా మందికి అలర్జీ వస్తుంది. హైదరాబాద్ పేరు మార్చడం అలర్జీ వస్తుంది, కరీంనగర్ పేరు మార్చడం అంటే అలర్జీ వస్తుంది, నిజామాబాద్ పేరు మార్చడం అంటే అలర్జీ వస్తుంది. నాకు అర్థం కాదు ఎందుకు అలర్జీ. వీళ్ళకి సంబంధం
వీళ్ళకు నిరామవాళ్ళకు కరీంనగర్ జిల్లా సంబంధం నాకు అర్థం కాదు. ఆ కరీంనగర్ పెట్టిన పేరు వీళ్ళకి ఏమైనా రక్తసంబంధం ఉందా? నాకేం అర్థం ఎందుకు పేరు మార్చుతుంది? ఈ ప్రపంచంలో పేరు మార్చకూడదు. కాబట్టి ఈ పేరు ఏమన్నా మన దేశానికి, మన సమాజానికి, మన సంస్కృతికి, మన సంస్కారానికి త్యాగాన్ని నేర్పి, సాధన నేర్పి, జ్ఞానాన్ని నేర్పి, ప్రేమను నేర్పి వాళ్ళ కారణంగా సార్ ఆఫ్టర్ కాటన్ అక్కడ ప్రకాశం బ్యారేజ్ కట్టిండు. కాబట్టి సార్ ఆఫ్టర్ కాటన్ పేరు మారద్దు. నేను అర్థం చేసుకున్నాను. మనల్ని చంపి గోరి పెట్టమంటే మార్చొద్దు. ఇది నాకు అర్థం కాదు. అయిపోయింది. ఔరంగజేబు పేరు మార్చొద్దు. ఔరంగజేబు పేరు ఈ దేశాన్ని హింసించి, ఈ దేశం యొక్క మహిళలను అగౌరవపరిచి, ఈ దేశం యొక్క మహిళల యొక్క మానాన్ని దోచుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి దోపిడీదారుల పేరు కొంతవరకు మనం బానిసలే. కాబట్టి పేరు మార్చడం నేరం కాదు, పేరు మార్చకపోవడం కారణం కాదు. బానిసత్వపు సంఖ్యలు పెంచడం ఏదైతుందో అదే నిజమైనటువంటి స్వాతంత్రాన్ని ఇంతలో చెప్పారు కోనార్క్ టెంపుల్ విషయం. నేను కోనార్క్ టెంపుల్ విషయం చెప్పట్లేదు. నేను చెప్తున్న మన దగ్గర ఉన్న టెంపుల్, వేరువేరులో ఉన్న టెంపుల్, లేకపోతే ఇక్కడ అక్కడ ఉన్న టెంపుల్. కరీంనగర్ గుట్టను చూస్తే మీకు అర్థమైంది. కరీంనగర్ గుట్ట బ్లాక్ డ్రైవింగ్ గుట్ట. ఇప్పుడు కేసీఆర్ అందరూ ఏదైతే గుట్ట మాకు పంచుకుంటాం. వాడు కొంత వీడు కొంత వాటి కమిషన్ గుట్టకు రంగు లేదు, రూపం లేదు, మొత్తం కంకర వేసుకోం. ఈ గుట్టలో ఒక్కొక్క టెంపుల్ కనుక మనం చూస్తే టెంపుల్ ఇంజనీరింగ్ ఇస్ ద నాలెడ్జ్ ట్రెడిషన్ ఇన్ ఇండియా. ప్రపంచంలో ఇలాంటి నాలెడ్జ్ ట్రెడిషన్ తో కలిగినటువంటి కట్టడాలు కలిగినటువంటి దేశం ఇంకోటి లేదు. ఒక కట్టడం కాదు, 2 కాదు, 3 కాదు, 5 కాదు, వేలుగా ప్రతి గ్రామంలో ఈ రోజు మార్కెట్ వాల్యూ కనుక చూస్తే 5,000 కోట్ల నుంచి తప్పిస్తే అటువంటి టెంపుల్ కట్టలేనటువంటి టెంపుల్ 3,000, 2,000, 1000, 1,500 సంవత్సరాల క్రితం కట్టగలిగారు. ఇట్ ఈస్ ఫైనాన్స్, ఇట్ ఈస్ బడ్జెట్, ఇట్ ఈస్ ఇంజనీరింగ్, ఇట్ ఈస్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఆర్కిటెక్చర్, ఇట్ ఈస్ డిజైన్, ఇట్ ఈస్ క్రియేటివిటీ. Entire you cannot see this kind of thing in the whole world. కాబట్టి ఇప్పుడు నాకు స్వాతంత్రం వచ్చింది. ఇదే మనం జరుపుకుంటున్నాం. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 15 మనం జరుపుకుంటున్నాం మన స్వాతంత్ర దినం. స్వాతంత్రం అంటే అర్థం ఏంటి? నా గుండెలో ఉండేటువంటి సైన్స్ నేను మళ్ళీ ప్రవహించలేను. ఇది నా స్వాతంత్రం కాదు. నా యొక్క భోజనం యొక్క వెరైటీ, దాన్ని ఉండేటువంటి సైన్స్ నేను మళ్ళీ నేర్చుకోలేను. ఇది నాకు స్వాతంత్రం కాదు. నాకు బానిసత్వం తెచ్చినటువంటి పేర్లను మార్చి తిరిగి స్వాభిమానంతో ఉండేటువంటి పేర్లను పెట్టలేను. ఇది నాకు స్వాతంత్రం కాదు. ఈరోజు తెలంగాణలో గోదావరి నదిని మించినటువంటి భారతదేశంలో సప్తనదుల్లో గోదావరి ఒకటి. గోదావరి మహారాష్ట్రలో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్లో సముద్రంలో కలుస్తుంటే అత్యధికమైనటువంటి దూరాన్ని కవర్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటే అది తెలంగాణ. 430 కిలోమీటర్లు ప్రవహిస్తున్నటువంటి రాష్ట్రం ఇంకోటి లేదు. భారతదేశంలో గోదావరికి పూర్తిగా అనుసంధానమైనటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటే అది కేవలం తెలంగాణ. గోదావరి తెలంగాణ, తెలంగాణ గోదావరి ఇంకా మనం విడదీయలేనటువంటి సంబంధం. అయితే గోదావరి అంటే ప్రాజెక్టు, డ్యాములు, పొలాలు, చేలు, నీళ్లు ఇదొకటే కాదు. పాల్పడుతున్న క్రైస్తవ సంస్థల పైన ఆయన గలాన్ని ఎత్తి మత మార్పులను ఆపడానికి తన వంతుగా ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ అండి స్వామీజీ గారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సాయి కృష్ణ గారు. నాకు తెలిసి పోలవరం ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో తన అందుబాటులో ఉంటారు, మనం అందరం చూసుంటాము. బట్
నా వాటకి ఏంటంటే జస్ట్ టుడే ఐ కేమ్ టు మై డోంట్ హియర్ సారీ సార్ హి ఇస్ ద భారత్ టుడే అనే సంస్థకు ఫార్మర్ అసోసియేట్ ఎడిటర్ అండ్ ఆయిల్ ఫీల్డ్ మేకర్ జర్నలిస్ట్ ప్రస్తుతము ఫౌండర్ చీఫ్ ఎడిటర్ ఆఫ్ నేషనలిస్ట్ హబ్. ఏదైతే మన కార్యక్రమాలకు మన పార్టీకి ఏదైతే విషయాలను తెలియజేస్తున్నారో మీడియా ద్వారా ముఖ్య పాత్ర వహిస్తున్నది సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు తిరుపతి గారికి ధన్యవాదాలు. సాయి మిట్టపల్లి గారు వచ్చి కపిల్ మిశ్రా గురించి పరిచయం చేయవలసిందిగా కోరుతా ఉన్నా. అలాగే సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడప్రవి గారు కూడా వచ్చి కపిల్ మిశ్రా గారిని పరిచయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. రాధా మనోహర్ దాస్ గారిని శ్రీనివాసాచార్య గారు వచ్చి శాలతో సత్కరించాలని కోరుతా ఉన్నాం. బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు प्राण से भी है प्रिय सम्मान हिंदू धर्म की विदेश राम बुद्ध की कुरुक्षेत्र युद्ध की गंगा ने शुद्ध की राष्ट्र भारतवर्ष है. ప్రముఖ క్రీడాకారుని నైనా జైస్వాల్ గారిని బీజేవైఎం మహిళా మోర్చా నాయకురాలు బండారు గాయత్రి గారు శాలతో సత్కరిస్తారు. సాయి కృష్ణ గారిని ఖ్యాత వెంకటరమణ గారు శాలతో సత్కరించాలని కోరుతా ఉన్నాం. డాక్టర్ మాల్తీరావు గారిని కార్తిక్ రెడ్డి గారు సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. పూజ్య రాధా మనోహర్ గారు వక్తలు వచ్చి సంభాషించవలసిందిగా కోరుతా ఉన్నాం. भारत माता की भारत माता की भारत माता की वंदे 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 अंदर ఒక్కసారి ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. We can contribute to the society a good family. ఎలా good family అవుతుంది చెప్పండి? If there is a good parents, ఆడపిల్లలు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని చెప్పడం ఆంక్ష కాదు రక్ష, శిక్ష కాదు రక్ష.
మీకు తెలుసు నిర్భయ వాట్ హ్యాపెండ్ మిడ్ నైట్ సండే 2012 డిసెంబర్. ఏ పని చెప్పండి? సెకండ్ షోకి ఫస్ట్ షోకి వెళ్ళాల్సిన పని ఏముంది? అవునా? మోర్ ఫ్రీడమ్ మోర్ డేంజర్. ఎదగడానికి ఫ్రీడమ్ ఉండాలి, నాశనం అయిపోవడానికి ఫ్రీడమ్ ఎందుకు? ఇందాక వారు చెప్పారు ట్రాఫిక్ ఇండియా గురించి. మన దీపావళి పండుగ విషయంలో వాళ్ళు ఇచ్చే యాక్ట్లో ఎక్కడ కొట్టున్నారు గమనించారా? చాలా ప్లాన్డ్ గా చాలా పద్ధతిగా మన ధర్మాన్ని నాశనం చేస్తారు. ఏ ఆడపిల్ల సరిగా గుర్తు పెట్టుకుంటుంది చూపించండి. ఆమె 40 భాగాలు చేసి ఒక భాగాన్ని గుర్తు పెట్టుకుంటారు. దుర్గిడి అర్థం పెడితే తప్ప కనబడదు. అంటే దుర్గిడి అర్థం అంటే ఊతర్థం పెట్టాలి, కనబడి కొట్టుందా లేదా. కానీ మనకి ఏం చెప్పారు? పట్టు బొట్టు చుట్టూ అప్పుడే పర్ఫెక్ట్, లేకపోతే కట్టు. అవునా కదా? మీరు అబ్జర్వ్ చేయండి, హాట్ స్పాట్ సమ్మర్ లో కూడా ముస్లిం అమ్మాయిలు బుర్కా వేసుకుంటారు. అవునా కదా? ఎందుకని? దట్ ఈస్ దేర్ కస్టమ్, దట్ ఈస్ దేర్ సిస్టమ్. దే నెవర్ సే ఇట్స్ మై ఇష్టం. అవునా కదా? అవునా కదా? మరి మనకేం లోపం? మనకేం లోపం అంటే బాగా ఫ్రీడమ్ ఇచ్చాం మనం. ఇలా మా అమ్మాయి వెళ్ళదండి, మా అబ్బాయి వెళ్ళాడండి, ఎందుకు వెళ్ళరు చెప్పండి? ఏదో సామెత ఉంది, గోదానికి ఎక్కడో కాలితే ఎండు గుగ్గిళ్ళ ఎండు గడ్డి కూడా తింటుంది. అలాగా మన పుస్తకం బాగా ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చి ఎక్కువ బాడీ చేసి మిగిలిలో ఎందుకు చెప్పుకోవట్లే? అయ్యో ఒక ఎంపీ గారు సాక్షాత్ లోక్సభలో బట్టలు సరిగా వేసుకోవాలి మన సంస్కృతి అని చెప్పినందుకు మీద చర్చించాడు. అంటే ఏమిటి? వీళ్ళెవరు పక్కన గురించి మాట్లాడరు, మన గురించి మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే మనకి లోతుగాలో మనమే. మీరు కావాలంటే గమనించండి, వాడు హిందువే, నేను హిందువే, మీరు హిందువే. కేవలం పార్టీల ఆధారంగా ఒకరినొకరు భయంకరంగా దుమ్మెత్తిపోతుంటారు, ద్వేషిస్తాం, వ్యతిరేకిస్తాం. మీరు గమనించండి, 2012లో అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నాడు? 15 నిమిషాలు టైం ఇవ్వండి, హిందువులందరినీ వేసిస్తాను అన్నాడు. అన్నాడా? ఆ తర్వాత ఒక్క ముస్లిం ఎవరైనా అతని వ్యతిరేకంగా మాట్లాడారా? బంగ్లాదేశ్ తెలుసు కదా, ఇస్కాన్ భక్తులు చంపేశారు గట్టిగా 10 days క్రితం. దాని మీద నిన్న ర్యాలీ తీశారు ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ వాళ్ళు. హైదరాబాద్ లో నేను కూడా వెళ్ళా. కానీ నేను అన్నాను, ఈ ర్యాలీలు రోడ్డు మీద భజన చేసుకుంటూ తీసుకెళ్తే ప్రయోజనం లేదు. ఈ ర్యాలీ ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి, ధర్నా ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే ప్రతి మసీదు ముందుకి వెళ్ళాలి. భారతీయ ముస్లింలారా, బంగ్లాదేశ్ భక్తులకి మనకి సంబంధం లేదు కాబట్టి మీరు కూడా ప్రొటెస్ట్ లో పాల్గొనడానికి రండి అని పిలవాలి. పిలిస్తే వాడు నంది, వాడు వస్తే నంది, రాకపోతే వాడు కూడా నంది. నేను వీడియో పెట్టా, బంగ్లాదేశ్ భక్తుల నుంచి హిందువులను రక్షించండి. మనకేంటంటే సెక్యులరిజం, వన్ సైడ్ సెక్యులరిజం. చప్పట్లు 2 కోట్లే వస్తాయి. ఊరికే గుళ్ళో మాత్రమే పడతాం. రఘుపతి రాఘవ రాజారావు వై నాట్ మాస్క్, వై నాట్ చర్చ్ అంటే వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది, మనకే క్లారిటీ లేదు. గుళ్ళల్లో సొమ్ము మాత్రమే పట్టుకెళ్తారు, దేవాలయ భూములు మాత్రమే ఎత్తుకెళ్తారు, దేవాలయంలో హుక్కీలు పెట్టి ఎత్తుకెళ్తారు, దేవాలయాలు మాత్రమే గోడగొడుతూ ఉంటారు. ఏమి మనం అంతెందుకు వేగుల వాళ్ళ గుళ్ళో దర్గా లేదా? వేగుల వాళ్ళ గుళ్ళో మనిషిస్తుంది ఏంది? శవం దిబ్బలేదా? బంధువులు కట్టలేదా? దాన్ని చేయలేవా? శివలింగం మీద ఉచ్చపోసి వాడి తుత్తుగా కత్తిరించలేవా? మన పౌరుషం లేదా? పౌరుషం కాదా? ఆంధ్ర వాళ్ళంటే చచ్చిపోయేదండి, వాళ్ళ పౌరుషం లేదు కాబట్టి నిన్న కూడా ఒక గుడి పోగొట్టారు, ఏది పేకలే. సో మనం పౌరుషంగా ఆలోచిస్తాం. ఇక్కడ కూడా జాత్యం ప్రవేశిస్తుంది. ఏ జాత్యం? గొర్రెల జాత్యం. నాకు చాలా ఫోన్లు వస్తుంటాయి, సిద్దిపేట నుంచి గొర్రె, కరీంనగర్
నుంచి గొర్రె, కామారెడ్డి నుంచి గొర్రె ఫోన్ చేస్తాడు. మా జీసస్ ఎందుకంటావు అంటాడు. ఏమిరా రిలేషన్ మీకు? ఏమి రిలేషన్? జీసస్ మీ బంధువు అవుతారా? లేకపోతే మేరీ ఏమన్నా మీ పిన్ అవుతారా? ఏం రిలేషన్? నీ పేరు రాకేష్, నీకు రిలేషన్ ఉంది, నీకు వాడికి ఏం రిలేషన్ లేదు. తెలియలే, వాడికి ఎక్కించారు, వాడికి ఎక్కుతుంది. మనం ఏమి చెప్పట్లే. రామాయణం ఒక అమృతం, అమృత సాగరం. ఈ అమృతాన్ని మనం తాగాలి, ఈ అమృతాన్ని మనం పంచాలి. ఇది పంచనందువలన దేశము ప్రపంచం పాడైపోతుంది. బాగా పెట్టుకోండి. ప్రపంచంలో క్రైస్తవం, ఇస్లాం ఎప్పుడు పుట్టియో ఆ తర్వాత పీసు మతం, యేసు మతం పుట్టిన తర్వాత పీసే లేదు ప్రపంచంలో. లాసే లెక్కేసుకోండి కాదు. మీరు వెళ్ళండి ఎక్కడికైనా, దేశంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో ఈ ధ్వంసమైన దేవాలయాన్ని ఎవరు ధ్వంసం చేశారు? ఓ మధుర, ఓ అయోధ్య, ఓ కాశీ, ఓ రాజమండ్రి ఎవరు పని చేశారు? అన్ని దేవాలయాలే. అందుకని మనం మారితే ప్రపంచాన్ని మార్చచ్చు. మారడం అంటే ఏంటి? ధర్మాన్ని ఆచరించడం. ధర్మాన్ని మనం పాటిస్తే చాలు, ఆటోమేటిక్గా రక్షించబడుతుంది. మాకు బెంగాలీలో చెప్తారు, यार देखिए तारक है कृष्णोपदेश हमारा आत्मा हमारा होना दे गुरु होना दे wherever you go whomever you meet tell about Krishna, tell about Bhagavad Gita. This is what you have to do. అందుకే నేను తెలుగు ఇంగ్లీష్ లో సర్వే చెప్తున్నా. ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ పెట్టిన దాకా. You understand? Please read Gita before getting a Dhaka. Gita only can change your Dhaka, otherwise life become a rock. What do you want? You want Gita or Dhaka? Gita యుద్ధం చేయమని చెప్పింది. ఏం యుద్ధం చేయాలి? మనతో మనం యుద్ధం చేయాలి ధర్మం కోసం. వాడు ఎదుటి వాడు బంధువులు యుద్ధం చేయాలి. మనకి పార్టీలు ముఖ్యం కాదు, ప్రాంతం ముఖ్యం కాదు, భాష ముఖ్యం కాదు, రంగు ముఖ్యం కాదు, కులం ముఖ్యం కాదు, ధర్మమే ముఖ్యము. చెప్పండి, ఎదో ధర్మ, ఎదో ధర్మ, ఎదో ధర్మ తతో జయ, ఎదో ధర్మ తతో జయ. కాబట్టి ధర్మం కోసం మనం పనిచేద్దాం. ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మనం సహకరిద్దాం. కొందరు ప్రత్యక్షంగా చేస్తారు వారి యుద్ధాన్ని, కొందరు పరోక్షంగా చేస్తారు, కొందరు వారి వారి పరిధిలో చేస్తారు. సాయి కాశ్మీర్ వెళ్ళొచ్చాడు తెలుసా? ఏ జర్నలిస్ట్ అన్న వెళ్ళాడు కాశ్మీర్? తీసిన తర్వాత ప్రత్యక్షంగా చూసి వచ్చాడు. ఆ కూలిపోయిన దేవాలయాలు కళ్ళని పెట్టుకున్నాడు. ఆ శివలింగాలు చూసి ఆ స్థితి మళ్ళీ మనకు వచ్చే పరిస్థితి ఉంది. అది రాకుండా మనం హిందువులం, మనం బంధువులం, ఇది గుర్తు పెట్టుకోవాలి. దానికోసం మన కుటుంబాన్ని ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా గట్టిగా తయారు చేద్దామా? కాబట్టి ఎగ్జాంపుల్గా తయారు చేద్దాం. దానికోసం ప్రయత్నం చేద్దాం. ఒక మంత్రం చెప్పి నేను వెళ్తాను. ఒకసారి నమస్కారం పెట్టండి. ఈ మంత్రం చాలా బాగుంటుంది. నేను బాల్యంలో నేర్చుకున్నాను, చాలా బాగుంటుంది. ఈ శ్లోకం, ఈ మంత్రం వినగానే మీకు నవ్వు వస్తుంది, భగవంతుడు లవ్ కూడా వస్తుంది. చెప్పండి, నారాయణ నారాయణ నాలికే చేదా ఓపికే లేదా, ఓపిక లేదు, సౌండ్ రావట్లేదు. ఓపికే బరువా, ఇప్పుడు కొంచెం చాపలు గుర్తు చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద గోవింద
కదా. పాయసం కావాలా కాకరకాయ కావాలంటే పాయసం కావాలని చెప్తాం. కానీ మనం ఇప్పుడు ఉండవలసిన పొజిషన్ ఏంటంటే కృష్ణుడి కోసం, కృష్ణుడు కావాలా కష్టం కావాలి, కృష్ణుడి కోసం కష్టమైన కావాలి, గోవిందుడి కోసం గౌరవమైన కావాలి, అచ్యుతుడి కోసం రాజు వచ్చిన పర్లేదు, రాముడి కోసం రోగం వచ్చిన పర్లేదు, నారాయణ కోసం నరకాయన వెళ్దాం. వీ మస్ట్ రెడీ టు ఫైట్. చూశాక తిరుమలలో నేను గోవిందని చెప్తుంటే వాడు నా సెల్లాడుతున్నాడు, వాడు నన్ను ద్వేషించాడు, దూషించాడు, వాడు భూమితో వచ్చాడు. నేను గోవిందని చెప్తుంటే చెప్పగలదు, నేనేం తగ్గలేదు. కానీ చాలా దురదృష్టం ఏంటంటే ఆ చుట్టూ ఉన్న మన గొర్రెలు ఎవరు రాదు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ ఈసారి తిరుమలండి, వెళ్ళినప్పుడు 2 కాతాలలో కొనుక్కుని వెళ్ళండి. 30 రూపాయలు 50 రూపాయలు 2 తాళాలు కొనుక్కుని వెళ్ళండి. కొండ మీద వెళ్ళండి, భజన చేయండి. అర్థం వస్తే వాడి తల రామకీర్తన పాటించండి. వాడు హీరో అయినా సరే, వాడు అత్యంతమైనా సరే, వాడు మన పనులే, వాడు మన పనులే. సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పారు, మై ప్రధానమంత్రి నై మై ప్రధాన సేవకు, అందరూ పనులే. దిస్ ఇస్ ద డెమోక్రసీ. అవునా? కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎవరు అమ్మో సార్ అలా భయపడకండి. ఆరు పనులు మనం ఉండిలో డబ్బులు వేస్తే బతికేవాడు, వాడు మన మీద పెద్దలు చేయకూడదు, మనం చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి హిందుత్వంపై చాలా అద్భుతంగా వ్యాఖ్యానించిన పూజ్యులు స్వామివారికి మనమంతా కూడా చప్పట్లతో ధన్యవాదాలు తెలుపుతాం. గీతా గారిని నైనా జయశ్వర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా అందరికీ జై శ్రీరామ్. హిందూ కాన్క్లేవ్కి వచ్చేసి చాలా చాలా ఆనందంగా ఉంది. మనందరం కూడా భారతీయ సంస్కృతి గురించి, చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాము. సో నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే మన భారత సంస్కృతి నేర్పించింది ఒకటి, మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ. సో మాతృదేవోభవ అంటే యావత్ బ్రహ్మాండంలో అమ్మకు మించిన మరియు ఆత్మకు మించిన దైవం లేదు లేదు లేదు. దేవుడు ఎక్కడో కాదు, నిన్ను కన్నా అమ్మ రూపంలో నిన్ను కాపాడుతూ నీ వెంటనే అమ్మ రూపంలో ఉంటాడు. కావున గుడి లేని దైవం అమ్మ, కళ్ళ కపటం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయని పలుకు అమ్మ, నా గుండె పలికే ప్రతి మాటే అమ్మ అమ్మ అమ్మ. అవతార పురుషుడు రాముడైనా, నింగికి నుంచి వేసిన రామేశ్వరం అయినా, మరియు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకి. సో అందరికీ కనే శక్తి అమ్మకు ఒకటి ఉంటుంది అని నేను పదం గురించి చెప్పగలను. సో సెకండ్ ఇస్ పితృదేవోభవ. తండ్రి మనసు సముద్రం అంత లోతు ఉంటే దానికి అర్థం చేసుకోవడానికి పిల్లలకు ఆకాశం అంత హృదయం ఉండాలి. అప్పుడే మనము ఒక ఆదర్శంగా నిలుస్తాము. మూడోది గురుదేవోభవ. ఎగిరి గాలిపటం విద్యార్థి అయితే దానికి మూల ఆధారమైన దారం గురువు. కావున మనము గురువులని గౌరవించాలి. అప్పుడే మన శిక్ష దీక్ష 3 పూలు 6 కాయలుగా మారి మనం జీవితాంతం తలెత్తుకోవడానికి తీర్చిదిద్దబడతాము. మన భారత సంస్కృతిలో మహిళల పట్ల గౌరవం మనం చూడొచ్చు. సో నేను ప్రతిసారి చెప్తాను, ఆడపిల్ల మరియు స్త్రీ లేని ఇల్లు చంద్రుడు లేని ఆకాశం లాంటిది అని చెప్తాను. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక కూతురు ఓ వెన్నెల లాంటిది. కావున మనం ఆడపిల్లల్ని గౌరవించాలి. అప్పుడే మన ఇల్లు
సో నేను ఈరోజు మీ అందరితో కోరవలసింది ఒకటే, మీరు అమ్మని పూజించాలి, భార్యని ప్రేమించాలి, సోదరిని దీవించాలి, కానీ అన్నిటికంటే ముఖ్యం స్త్రీని గౌరవించాలి. సో భారత సంస్కృతి గురించి మనం మాట్లాడితే యావత్ ప్రపంచంలో సుమారు 200 దేశాలు ఉండొచ్చు. కానీ ఈ 200 దేశాలలో అమెరికా వయస్సు 500 సంవత్సరాలు, ఇరాక్ ఇజ్రాయెల్ వయస్సు 2000 సంవత్సరాలు, అదేవిధంగా చైనా వయస్సు 5000 సంవత్సరాలు. సో అమెరికా, ఇరాక్, ఇజ్రాయెల్, చైనా 500 నుంచి 5000 సంవత్సరాల సభ్యత సంస్కృతి ఉండవచ్చు. దానికన్నా ముందు అసలు ఈ దేశాలే లేవు. కానీ నేను ఇప్పుడు మీతో అడుగుతున్నాను, మన భారతదేశం యొక్క సభ్యత, సంస్కృతి, వయస్సు ఎంత పురాతనమైనది అని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేదు. వాస్తవంగా చెప్పాలంటే నాకు కూడా తెలియదు. ఎందుకంటే ప్రపంచంలోనే ఏ చరిత్రకారుడి కులమానాలకి చిక్కని కాలం మన భారతదేశం యొక్క కాలం అని నేను చెప్పగలను. అదేవిధంగా మనం చూడొచ్చు, మనిషికి చావు ఉంటుంది కానీ దేశాలకు చావు అనేది ఉండదు. కానీ ప్రపంచంలో సుమారు 28 దేశాలు శాశ్వతంగా లేకపోయాయి. అవి కూడా ఆషామాషి దేశాలు కావు. ఓనాటి పేరు ప్రతిష్ట ఉన్న దేశాలు మట్టిలో కలిసిపోయాయి. ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే అలెగ్జాండర్ గ్రీక్ సామ్రాజ్యాన్ని ప్రపంచం అంతటా విస్తరించే లోపల తన దేశానికి వచ్చే ముందు చనిపోయాడు. అటువంటి గ్రీక్ దేశం ప్రపంచంలోనే లేదు. అదే విధంగా రోమ్ అనే దేశం చరిత్రలోనే లేదు. అలాగే అసిరియా, సుమేరియా, మెసోపొటామియా, బాబిలోనియా, ఇదే కాకుండా ఓ చరిత్ర కలిగిన దేశం ఈజిప్ట్. దాంట్లో కూడా మిగిలిన 2, కింద మమ్మీస్, పైన ఆకాశం. సో మరి ఈ 28 దేశాల సభ్యత, సంస్కృతి, చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. కానీ మన భారతదేశానికి ఎన్ని నష్ట కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు ఆక్రమణలకు గురైనా, ఎన్ని దండయాత్రలకు గురైనప్పటికీ మన దేశ సభ్యత, సంస్కృతి చెక్కుచెదరలేదు అని నేను చెప్పగలను. మీకు ఒకవేళ భారతీయులని గర్వంగా ఉంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే నేను చెప్పాను ఇప్పుడు క్లాప్స్ వెనకాల ఒక రీజన్ ఉండేసి అనేసి. చూడండి, క్లాప్స్ ఆర్ ఫ్యాట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ, జిఎస్టీ కూడా లేదు. సో ఆల్వేస్ ఈ క్లాపింగ్ అండ్ లాఫింగ్ ఆల్వేస్ ఒక్కసారి గట్టిగా చెప్పాలి. సో సముద్రంలో చెలరేగే అలలు ఎన్నో, కానీ సముద్ర తీరానికి చేరేవే కొన్ని. అదే విధంగా జీవితంలో పరిచయం వ్యక్తులందరూ, కానీ జీవితాంతం ఈ దేశభక్తుల స్నేహం ఒకటే అని నేను చెప్పగలను. సో ఈ రోజు మనందరికీ ఈ వాతావరణాన్ని కలిగించిన భారత్ నీతి నాకు ఈ కార్యక్రమానికి మరియు ఆర్గనైజర్స్ కి నా శతకోటి వందనాలు. అదేవిధంగా మనము చూడొచ్చు, మన చరిత్రలో షేకులు, హూర్లు, బార్బరులు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు మరియు మొఘల్స్, ఆంగ్లేయులు ఎన్ని దండయాత్రలు ఎత్తినా, తలకాయ కిందికి కాలు మీద పెట్టుకున్న మన సంస్కృతిని, మన సభ్యతను మన దేశానికి ఏం చేయలేకపోయారు. సో మనం చూడొచ్చు, 1857 నుంచి 1947 వరకు నానా సాహెబ్ పేష్వా, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్యా తోపే మరియు 3,50,000 మంది మన దేశం కొరకు వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేశారు. సో నేను మీ అందరికీ కోరవలసింది ఒకటే, ఏంటంటే మన దేశం మనల్ని ఎదగడానికి
ప్రతి మనిషిని గౌరవించడం, దేశం గురించి కష్టాలను ఇష్టాలుగా మార్చుకోవడం, కోపంలో కూడా సహనం పాటించడం, ఉన్న దాంట్లోనే ఇతరులకు చిరు సహాయం అందించడం. అందుకే నేను గర్వంతో మరియు బల్ల గురించి చెప్పగలను, పుణ్యభూమి నా దేశం, నమో నమామి. మరి ఎందుకో మళ్ళీ అంత సైలెంట్ అన్నట్టు అనిపిస్తుంది నాకు, ఆకలిస్తుంది అందరికీ. So finally का मैं ये कहना चाहती हूँ कि अच्छे काम करते रहो, चाहे लोग तारीफ करें या ना करें। आधी से ज्यादा दुनिया सोती रहती है, सूरज फिर भी उगता है। तो इसी विचारधारा से हमारे भारत देश ने कुछ निर्णायक निर्णय लिए थे, जिसका फलस्वरूप आज पूरे विश्व में भारत देश की ख्याति फैली हुई है। तो मैं ये गर्व से कहती हूँ कि न दौलत पे नाज करते हैं, न शौहरत पे नाज करते हैं। भगवान ने सर जमीन हिंदुस्तान में पैदा किया, इसीलिए हम हिंदुस्तानी होने पर नाज करते हैं। और मैं आप सबको ये फिर एक बार बताती हूँ कि पाना है जो मुकाम, वो मुकाम अभी बाकी है। अभी तो आए हैं जमीन पर, अभी आसमान उड़ान बाकी है। तो इस इरादे से जब मैंने साउथ एशियन चैंपियन कर पाकिस्तान में हमारा तिरंगा लहराया, कसम भारत माता की, ऐसा मजा मैंने कभी नहीं पाया। और आज हम सब प्रण कर लें कि आजादी की कभी शाम न होने देंगे, शहीदों की कुर्बानी बदनाम न होने देंगे। बची है एक भी बूंद लहू की रगों में, तब तक भारत माता का आंचल नीलाम न होने देंगे। आप सबको ये पता है कि भारत देश क्या है। भारत देश दुनिया का एक नया तोहफा है, और जिसे दुनिया ने सोने की चिड़िया का नाम दिया था। और आज मैं गर्व से कहती हूँ कि भारत देश ने ये सिद्ध किया कि कोई हाथ से छीन कर ले जा सकता है, पर नसीब से नहीं। क्योंकि अंग्रेजों ने हमें इतना लूटा, फिर भी आज हम आन बान और शान के साथ कह सकते हैं कि चाहे वो अमेरिका हो या रूस हो, हमारा देश सबसे बड़ा लोकतंत्र देश है। तो हमारे इस देश के लिए कई शहीदों ने अपनी जान कुर्बान कर दी। तो उसके लिए मैं कहती हूँ कि ये धरती, ये गगन, ये वतन न बेच देना। शहीदों ने जान दी है वतन के वास्ते, शहीदों के कफन न बेच देना। आप लोग उन परिवार वालों से पूछो कि क्या होता है हर पल बिताना। बहुत तकलीफ होती है उनके दिलों को समझाना। जिंदगी तो यूं ही गुजर जाएगी, पर बहुत मुश्किल होता है उन शहीदों को भूल पाना। तो आज मैं आप सबसे ये कहना चाहती हूँ कि काम ऐसा करो कि पहचान बन जाए, कदम ऐसा चलो कि निशान बन जाए। ये जिंदगी तो जी लेते हैं सभी, पर जिंदगी जियो तो ऐसी कि सबके लिए मिसाल बन जाए। और यहाँ पे जितने भी युवा हैं, उससे मैं कहती हूँ कि कमजोरी को दूर करना सीखो, क्योंकि कमजोर तो वो होते हैं जो शिकवा किया करते हैं, उगने वाले तो पत्थर का सीना चीर कर भी उगा करते हैं। तो ఈ రోజు ఇదందరూ ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ పెద్దలందరూ కూడా మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వదిస్తున్నారని భావిస్తూ మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గోవిందరావు గారికి మరియు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. And I also pay my gratitude to Kapil Mishra ji and Rama Mohan Das ji and Sai Bhaiya. I am really glad, बहुत अच्छा लगा. So ఒక్కసారి గట్టిగా భారత్ మాతా కీ నాకు అక్కడ రావాల్సి వస్తుంది, వాయిస్ చాలా बहुत कम आवाज. Once again, భారత్ మాతా కీ. ఇప్పుడు అనిపిస్తుంది కొంచెం అక్కడ బయటికి వెళ్ళింది, మొత్తం కరీంనగర్లో మీ వాయిస్ రావాలి గట్టిగా.
సాంప్రదాయాల పట్ల ఇంత అవగాహన కలిగినటువంటి నైనా జస్వాల్ గారికి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తున్నా కోరుతాము. ఇప్పుడు నేషనలిస్ట్ హబ్ సాయి కృష్ణ గారు ఇచ్చేసి మాట్లాడవలసిందిగా కోరుతాము. అందరికీ నమస్కారం. ముందుగా భారత్ నీతి నిర్వహిస్తూ ఉన్న ఈ డిజిటల్ హిందూ కాన్క్లేవ్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. ఎందుకు అభినందనలు అంటే ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా మాట్లాడిన పెద్దల ప్రసంగాలు మీరందరూ విన్నారు. నాకైతే నిజంగా ఈ రోజు ఈ కార్యక్రమం మనం వినకపోయి ఉంటే, ఇక్కడ ఈ కార్యక్రమం జరగకపోతే చాలా విషయాలు మనం మిస్ అయిపోయేవాళ్ళం. అందరం మనకు మనం సపోర్ట్ కొట్టుకున్నాం. భారత్ నీతి డిజిటల్ హిందూ కాన్క్లేవ్ ఈ కార్యక్రమం ఎందుకని మురళీధరరావు గారికి వారి మదిలో స్ఫురించిందో, ఎందుకు ఈ డిజిటల్ హిందూ కాన్క్లేవ్ నిర్వహించాలని అనిపించిందో కానీ నిజంగా వారి ఆలోచనకి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇది చాలా అత్యంత అవసరమైన కార్యక్రమం. ఇది ఈ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. ఉత్తరాంధ్ర కపిల్ మిశ్రా గారు లాంటి వాళ్ళు అసలు విదర్భీయులని యాంటీ నేషనల్స్ ని ఆటాడేసుకుంటున్నారు. నార్త్ ఇండియాలో ఒక రకంగా చెప్పాలంటే ఒక సునామీ జరుగుతుంది. ఒక కపిల్ మిశ్రా గారు, ఒక శుభాని వైద్యర్ గారు, ఒకవైపు ఆనంద్ రంగనాథన్ గారు, ఇంకొక వైపు సాయి దీపక్ గారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో నార్త్ ఇండియాలో ఒక విప్లవాన్ని సృష్టిస్తున్నారు. హిందూ కాషాయ దండు వాళ్ళ బలాన్ని నిరూపిస్తూ ఉన్నారు. ఇది గతంలో ఎప్పుడూ మేము చూడలేదు. ఈ 5-6 సంవత్సరాల నుంచి ఈ మూమెంటం చాలా సీరియస్ గా నడుస్తుంది. బట్ తెలుగు రాష్ట్రాల్లో ఆ వ్యాఖ్య ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఆ శూన్యత ఉంది. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అవసరానికి తగ్గట్టుగా డిజిటల్ మీడియాలో వారియర్స్ గా నిలుస్తున్న వాళ్ళలో ప్రముఖంగా నిలిచిన వ్యక్తి స్వామి రాధా మనోహర్ దాస్ గారు. వారికి నిజంగా చెప్పాలంటే దానికి డిజిటల్ మీడియా వారియర్ అనే పదానికి వారు నిజంగా ఐకాన్. ఎందుకంటే ఎవరు అక్కర్లేదు, దానికి ఒక పెద్ద కెమెరా, మైకు, ఇది అవి ఏం అక్కర్లేదు. ఫోన్ ఉందా పెట్టు, వాటి పెట్టు, గడ్డి పెట్టు, ప్రాసతో ప్రాణాన్ని పట్టే వాళ్ళే. సో అంటే నిజంగా అవసరం. ఎక్కడ చూసినా మన సొసైటీలో ఎక్కడ కనబడుతున్నా ప్రతి అణువున పేరుకుపోయినటువంటి ఒక ఈ ధర్మం పట్ల వ్యతిరేకతని కూకటి వేళ్లతో తీసేయాలంటే ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు కావాలి. అది మన చేతిలో ఒక ఫోనే ఆయుధం. ఆ ఫోన్ తోటి ఆ ఆయుధాన్ని ఉపయోగించి మన దేశ వ్యతిరేకతను, ధర్మం పట్ల ఈ ఏక్య భావాన్ని, ఒక రకమైన న్యూనతా భావాన్ని మనం తీసేయగలుగుతాం. సో ఆ పని చేస్తున్న రాధా మనోహర్ దాస్ కి పాదాభివందనం. అండ్ ఇందాక నైనా జస్వాల్ గారు గురించి నేను మాట్లాడాల్సిన అవసరం, రాధా మనోహర్ దాస్ గారు చాలా అద్భుతంగా వర్ణించారు. నిజంగా కరెక్ట్ గా వాళ్ళు చెప్పారు. క్రీడాకారుల్ని నిజంగా బ్రాండ్ అంబాసిడర్ అని ఎవరైతే ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం చెబుతుందో, ఆ బ్రాండ్ అంబాసిడర్ ఎవరో మనకు తెలుసు. ఏ దేశానికి సంబంధించిన వాళ్ళో మనందరికీ తెలుసు. ఏ దేశం పాట పడుతున్నారో తెలుసు. వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్ అనుకునే కర్మ మనకేంటి? నైనా జైస్వాల్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదే దరిద్రం. ఈ దరిద్రం 75 సంవత్సరాల నుంచి, అంతకు ముందు నుంచే ఉన్నటువంటి, బట్ 75 సంవత్సరాల నుంచి ఉన్న మన చరిత్రని చెబుతున్న, మన చరిత్రకు సంబంధించిన విషయాలు చదువుతుంటేనైతే ఇలాంటి కోపలు ఎంత ఈ దేశాన్ని ఆత్మన్యూనత భావంతో, అసలు మీకు ఏమీ తెలియదు, మీరు చాలా పాము పట్టించుకునే పాము ఆడించుకునే వాళ్ళు,
దానికి భిన్నమైన దృక్పథాన్ని మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం చేస్తున్న వారియర్స్ అందరికీ అభినందనలు. ఇక తెలుగు రాష్ట్రాల్లోకి వస్తాను. నేను ఎక్కువగా చెప్పను, నేను కూడా తొందరగా కన్క్లూడ్ చేసి వెళ్ళిపోతాను. బట్ ఇక్కడికి వచ్చా, ఇక్కడ నుంచి అవుట్కమ్ ఏంటి, ఏది తీసుకొని వెళ్తున్నాం ఇక్కడ నుంచి, ఇది నాకు వచ్చిన ప్రశ్న. ఈ రోజు తెలుగు ప్రసార మాధ్యమాలు ఏ విధంగా ఉన్నాయనేది నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు డిజిటల్ హిందూ కాంక్లేవ్ అంటున్నారు కదా, అసలు డిజిటల్ మీడియా కంటే ముందు ఇందాక మురళీధర్ చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళు ఏది రాస్తే అదే గొప్ప అనుకునే రకం. ఒక జర్నలిస్ట్ ఒక మాట చెప్పాడంటే శాసనం. ఒక మీడియా ఛానల్లో ఒక వార్త వచ్చిందంటే ఆ వార్త నిజమై ఉంటుందనే ఒక భ్రమ సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చింది. ఒక్కసారి డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఆ భ్రమలు పటాపంచలవుతూ ఉంటే ఒక్కొక్కరి పునాదులు తగ్గిపోతుంది. కొన్ని సంస్థలైతే దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇంతకాలం మీడియా ఐకాన్స్ గా ఉన్న వాళ్ళు జర్నలిస్టుగా ప్రైమ్ టైం డిబేట్స్ లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడుతూ ఏదైనా సరే మాట్లాడవచ్చు, ఎవరినైనా సరే కామెంట్ చేయొచ్చు అనుకునే వాళ్ళకు పోక్సో చట్టానికి పోస్కో చట్టం అని పలికే వాళ్ళ దౌర్భాగ్యం ఏంటో ఈరోజు డిజిటల్ మీడియా చెప్తుంది. పోక్సో చట్టాన్ని పోస్కో అని మాట్లాడి పర్వాలేదు కరెక్ట్ అనిపించే పరిస్థితులు ఇప్పుడు లేవు. డిజిటల్ మీడియా వచ్చింది, నువ్వు మాట్లాడేది తప్పు, నీకు అసలు ఏమీ తెలియదు అనే విషయాన్ని ఈరోజు మన డిజిటల్ మీడియా వారియర్స్ చెప్తున్నారు. ఒకతను సీనియర్ జర్నలిస్ట్ డైరెక్ట్ గా మొన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కరెక్ట్ గా సెకండ్ వేవ్ జరుగుతున్న టైంలో, ఏప్రిల్ మే ఆ టైంలో ఒక ఆనందయ్య మందు గురించి మనందరికీ తెలిసిందే. కరోనాకు సంబంధించి ఆయన ఆనందయ్య మందు తీసుకొచ్చాడు. ఆ ఆనందయ్యని ప్రొటెక్ట్ చేసే క్రమంలో భాగంగా వాళ్ళకి భారతీయతనే అర్థమైంది. మొట్టమొదటి అంశం ఆనందయ్య మందును వెలుగులోకి తీసుకొచ్చే క్రమంలో ఆనందయ్య మందు అక్కడి వైసీపీ ప్రభుత్వం ఆపుతుంది కాబట్టి, ఇది మా ఇంట్రెస్ట్ విరుద్ధం కాబట్టి, సో మేము ఆనందయ్యను ఓన్ చేసుకుందాం అనుకునే భావనలో కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నం మొదలుపెట్టి ఒక సీనియర్ జర్నలిస్ట్ ప్రైమ్ టైం డిబేట్ లో సాయంత్రం పూట కొంతమంది అతిథుల్ని పెట్టుకొని డిస్కషన్ లో ఆయన చెప్పే మాట ఏంటంటే, ఒక నోబెల్ బహుమతి గ్రహీత వైరాలజిస్ట్ ఆయన ఈ కరోనాకి సంబంధించిన వ్యాక్సినేషన్ విషయంలోనే ఆయన అభ్యంతరాలు చెప్పారు. నోబెల్ బహుమతి గ్రహీత వైరాలజిస్ట్, నా దగ్గర ప్రూఫ్ ఉంది, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆ వైరాలజిస్ట్ చెప్తున్నది ఏంటంటే, ఈ వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళందరూ 2 సంవత్సరాల లోపల చనిపోబోతున్నారు అని ఒక వైరాలజిస్ట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, ఆనందయ్య రాస్తారా మీరు అంటాడు సీనియర్ జర్నలిస్ట్. నేను అవునా నిజమా నిజంగా వైరాలజిస్ట్ ఇచ్చాడా, ఇది నిజమేనా అని అనుకొని జస్ట్ అప్పుడే ఆయన ఏదో పేరు చెప్పాడు, ఆ వైరాలజిస్ట్ పేరు జస్ట్ అట్లా గూగుల్ చేశాడు అంతే. చేయగానే తెలిసింది ఏంటంటే ఆయన పేరుతో ఒక ఫేక్ న్యూస్ ప్రచారంలో ఉంది. ఇది గత 15-20 రోజుల క్రితం జరిగిన వార్త. దాన్ని ఫేక్ న్యూస్ అని అన్ని ప్రసార మాధ్యమాలు ఫ్యాక్ట్ చెక్ చేసిన వాళ్ళందరూ నిర్ధారించారు. అదేమీ తెలియకుండా ప్రైమ్ టైం లో ఒక తెలుగు ప్రసార మాధ్యమంలో కూర్చొని సీనియర్ జర్నలిస్టు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఏమనాలి? ఇది మన దౌర్భాగ్యం. ఇంత దరిద్రమైన స్థితిలో మన మీడియా ఉంది. ఆ మీడియా ప్రతినిధుల్ని సీనియర్ జర్నలిస్ట్ గా కొనియాడే దౌర్భాగ్యం మనకి ఎందుకు? ఇది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఆయన చెప్పిన మాట అబద్ధం వల్ల ఏమైందిలే అని అనుకోవచ్చు. ఏమైందో కాదు, కొన్ని 100,000 మంది వ్యాక్సిన్ వేసుకున్న పెద్దవాళ్ళు ఉన్నారు. నిజంగా ఆయన చెప్పింది కరెక్టే లేవో అనుకుని వాళ్ళు భయభ్రాంతులకు గురైతే పరిస్థితి ఏంటి? బాధ్యత లేదా జర్నలిస్టులకి? మన జర్నలిస్టులకు బాధ్యత లేకుండా ఉండే విధంగా ఛానల్ని ఎందుకు వ్యవహారం చేస్తున్నాయి? ఈ విషయం డిజిటల్ మీడియాలో నేను ప్రశ్నించే ప్రయత్నం చేశాను. ఆఫ్ కోర్స్ అవి అందరికీ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ప్రశ్నించడానికి అవకాశం మన దగ్గర ఉంది. మన దగ్గర అవకాశం ఉంది. అండ్ అంతేకాదు, ఈ జర్నలిస్ట్ అదే జర్నలిస్ట్ మొన్న మాట్లాడతాడు, రాముడి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడతాడు. రావణాసుడి ఇంటిగ్రిటీ, రాముడి ఇంటిగ్రిటీ గురించి పోలుస్తూ మాట్లాడే వ్యక్తి అంత ఈజీగా ఎలా ఎదగలుగుతున్నాడు?
మహాత్మా ప్రాజెక్ట్ గురించి మాట్లాడగలండి, ఏ జీసస్ క్రైస్ట్ గురించి ఒక వ్యాఖ్య చేయగలండి, కలగలుగుతాడా, సూర్యుడి నుంచి బయటకు రాగలుగుతాడా? అంతేందుకు ఈ మధ్య కాలంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి మరణం గురించి అప్పట్లో చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ పోలీస్ స్టేషన్ చుట్టూ వెళుతున్నారే. ఎందుకు? రాముడు అంటే ఇట్స్ ఓకే, పర్వాలేదా, మనకేం పడదా? డిజిటల్ మీడియాలో మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న అంశాల విషయంలో మనం ఎంత జాగరూకతతో ఉండడం అవసరమో మనకు తెలియకుండానే మనలో ఒక ద్వేష భావజాలాన్ని లేదు నెగటివ్ ఆలోచనల్ని ప్రోధి చేసే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక కంట కనిపెట్టడం కూడా చాలా అవసరం. ఇది జాతీయ స్థాయిలో జరుగుతోంది, తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగాలని అంటారు. జాతీయ స్థాయిలో చాలా స్పష్టంగా జరుగుతోంది. గతంలో రాజదీప్ సందేశాయ్ లేదా బర్ఖాదత్ లేదా శేఖర్ గుప్తా ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా గొప్పవాళ్ళేమో, వీళ్ళంతా జర్నలిజంలో వీళ్ళేస ఐకాన్స్ అని అనుకున్న రోజులు పోయాయి. రాజదీప్ సందేశాయ్ మాట్లాడంటే నీ హిసాబ్ ఏంటి అని అడిగే జనం ఈరోజు వచ్చారు. శేఖర్ గుప్తా ఏదైనా మాట్లాడితే వెంటనే కింద మీరు అప్పుడప్పుడు ట్వీట్ చేస్తూ ఉంటారు. రాజదీప్ సందేశాయ్, బర్ఖాదత్, శేఖర్ గుప్తా, ఆఖరికి రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన ఆ ట్వీట్ చూడకండి, ట్వీట్ కింద ఉండే రిప్లై చూడండి సార్, చాలా వస్తుంది. సో బేసికలీ తెలుగు రాష్ట్రాల్లో ప్రసార మాధ్యమాలు ఒక మాఫియా లాగా మారిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అఫ్కోర్స్ ప్రసార మాధ్యమాల గురించి నేను మీడియా గురించి మాట్లాడుతున్నానండి, మీరు వేరే రకంగా అనుకోవద్దు. ఎందుకంటే మీడియా ఎవరినైతే ఎత్తుకుందో వాళ్ళందరూ ఈ రోజు అప్పుడు చంద్రబాబు గారి పరిస్థితి చూస్తూనే ఉన్నారు. సో మీడియా ఎవరినైతే ఫ్యాక్ట్ విషయంలో, నిజం అబద్ధం ఈ రెండింటి విషయంలో మనకు స్పష్టమైన అంశ విధానాలు ఉన్నాయి. ఇది నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి మన మాధ్యమాలను కూడా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఏది అబద్ధం ఏది నిజం అని తెలుసుకునే ప్రయత్నం కనీసం మనం చేయాలి. సో డిజిటల్ వారియర్స్ అందరూ ఆ ప్రయత్నం చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనం కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. రుధిరం ఉప్పొంగి నీరు కింద పడుతోంది అని చెప్పిన మాటలు మనం విన్నాం, రోజు చేస్తూ ఉన్నాం. మీకు గుర్తుందనుకుంటా, రుధిరం ఉప్పొంగిపోతుందని వర్షాన్ని, రుధిరం అంటే రక్తం, ఆ విషయం తెలియకుండానే రుధిరం ఉప్పొంగిపోతుందని వర్షానికి కోట్ చేస్తూ ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్లో ప్రైమ్ టైమ్ లో మాట్లాడే సీనియర్ యాంకర్లు మాట్లాడుతూ పోతుంటే వాళ్ళని ట్రోల్ చేస్తున్నాం. కరెక్టే. ద సేమ్ టైం నిజం అబద్ధం విషయంలో హెడ్ లైన్స్ వెనకాల ఉన్న రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు, హెడ్ లైన్స్ వెనకాల ఉన్న వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో క్లోజ్ చేస్తాను. ఆంధ్రజ్యోతి అనే ఒక పత్రికలో ఒక హెడ్ లైన్ వార్త వచ్చింది. ఏంటంటే సెకండ్ వేవ్ టైంలోనే ఏంటంటే ఆ రోజు హర్షవర్ధన్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏంటంటే ఇప్పటిదాకా ఆక్సిజన్ సిలిండర్లు ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఇప్పటిదాకా ఎంతమంది ఐసీయూ బెడ్లని వినియోగించుకున్నారు, ఇప్పటిదాకా ఎంతమంది వెంటిలేటర్స్ యూజ్ చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఆయన ఒక డేటా ఇవ్వడం జరిగింది. ఇంతమంది ఇది, ఇంతమంది ఇది, ఇంతమంది ఇది అని. సో అది ప్రెస్ నోట్ గా కూడా వచ్చింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB ఆ ప్రెస్ నోట్ కూడా ఇచ్చింది. ఆ ప్రెస్ నోట్ లో స్పష్టంగా ఉంది సో ఫార్ ఇవి నెంబర్స్ అని. ఆ సో ఫార్ అన్న మాటని పక్కన పెట్టేసి ఆ రోజు బండారు కదా ఒక వార్తని అనే ఉద్దేశంతో ఆ పత్రికలో హెడ్ లైన్ ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న మాటని తీసేసి ఈ రోజు ఇంతమంది ఐసీయూ బెడ్ల మీద ఉన్నారు, ఈ రోజు ఇంతమంది వెంటిలేటర్స్ మీద ఉన్నారు, ఈ రోజు ఇంతమంది ఆక్సిజన్ యూజ్ చేస్తుంటున్నారని రాసి దానికి వాళ్ళ అసెప్షన్స్ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే అంటే ఇంతమంది ఈ రోజు ఆక్సిజన్ సిలిండర్లు యూజ్ చేస్తుంటారు కాబట్టి సో ప్రభుత్వం లెక్కలు దాచిపెడుతుంది, యాక్టివ్ కేసులు 3 కోట్ల పైనే ఉన్నాయి కరోనా కేసులు అని హెడ్ లైన్ రాయడం జరిగింది.
నిజానికి ప్రెస్ నోట్ ఓపెన్ చేసి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఫార్ ఇప్పటి వరకు ఇంతమంది యూజ్ చేస్తున్నారు అనే విషయాన్ని పక్కదారి పట్టిస్తూ ఈ రోజు అని చెప్పి హర్షవర్ధన్ గారే చెప్పారు, ఆరోగ్య శాఖ మంత్రి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు అని మనల్ని తప్పులో పట్టించే ప్రయత్నం ఒక పత్రిక పని కట్టుకొని చేసిన పరిస్థితి. దానికి నేను కౌంటర్ గా నేను నేషనల్ స్టాఫ్ లో చాలా స్పష్టంగా వీడియో చేసి పెట్టడం జరిగింది. ఇది ప్రెస్ నోట్ లో ఇలా ఉంది, మీరు అలా చెప్తున్నారేంటి, ఇంగ్లీష్ చదవకపోతే ఇంగ్లీష్ తెలిసిన సబ్జెక్టులను పెట్టుకోండి నేను చెప్పాను. సో మనం కొన్ని విషయాల్లో వాళ్ళ పొలిటికల్ ఎజెండాని మన పైన రుద్దే ప్రయత్నం ఈ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. సో ఆ పొలిటికల్ ఎజెండాలో మనం చిక్కుకోకుండా వాటిని కౌంటర్ చేసే ప్రయత్నం, వాటిలోని నిజాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం ఖచ్చితంగా మనందరం చేయాలి. అందులో నేషనలిజం మనస వాచ కర్మ ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డిజిటల్ మీడియా వేదిక ద్వారా హిందుత్వం పట్ల, జాతీయ భావం పట్ల విశేషమైనటువంటి కృషి చేస్తున్న సాయి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన ముఖ్య అతిథి కపిల్ మిశ్రా గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. मंच पर उपस्थित राधा मनोहर दास जी, जिनके बारे में साधु के भेष में, स्वामी के भेष में हरे कृष्णा का जाप करते हुए धर्म के योद्धा के प्रतीक के रूप में मंच पे आपकी उपस्थिति नमन करता हूँ। श्री रामाचार्य जी की गुरु आगे बढ़ा तेलुगु समाज के जो उनमें कोई पढ़ते हो आधा समझ में आता है, जब अंग्रेजी बोलते हैं तो पूरा समझ में आता है, तेलुगु बोलते हैं तो कोशिश करते हैं जो संस्कृत से निकला हुआ शब्द उनको समझ में आता है। लेकिन मैं आपका फैन हूं और बहुत बहुत सौभाग्य की आपके साथ मंच पे और इस कार्यक्रम डिजिटल हिंदू इस टर्म को क्वाइन करने वाले, डिजिटल हिंदू रिवॉल्यूशन को दिशा देने वाले, कभी हैदराबाद में, मध्य प्रदेश में, केरल में, देश के कोने कोने में डिजिटल योद्धाओं को एक सूत्र में पिरोना, उनको दिशा देना। मैंने पिछली बार हैदराबाद में भी कहा था कि इतना बड़ा काम गोवर्धन को उंगली में उठाने का काम तो कोई मुरलीधर ही कर सकता है। ये सच में एक रिवॉल्यूशन होनी है, लेकिन ये अस्त व्यस्त होती है, कोई कहीं कुछ कर रहा है, कोई कहीं कुछ कर रहा है, लेकिन इनको एक सूत्र में बांध देना, दिशा देना। और भविष्य में जो डिजिटल वॉर हिंदू धर्म के खिलाफ, भारत राष्ट्र के खिलाफ होने जा रहा है, उसके लिए योद्धाओं को प्रशिक्षित करना, मंच कई सालों से मुरली जी को देख रहा हूं और मैं ये बात कह सकता हूं, यहाँ तेलंगाना की भूमि पर खड़े होकर गर्व के साथ कह सकता हूं कि इस देश में आर्थिक विषयों पर, राजनीतिक विषयों पर, सामाजिक विषयों पर, पर्यावरण के विषयों पर, संगठन के विषयों पर अगर गंभीरता के साथ, विश्वसनीयता के साथ कुछ चंद लोग जो इन सभी विषयों पर काम भी कर रहे हैं और बता भी सकते हैं, बोल भी सकते हैं, उनमें से अगर कोई एक आवाज है तो वो मुरलीधर राव जी की आवाज है। तो एक बार जोरदार तालियां पूरे सदन में जरूर होनी चाहिए।
अद्भुत कार्य है ये। और मंच पर मैं सौभाग्यशाली नैना जायसवाल जी हमारे बीच में है। हम सब गर्व के साथ देखते हैं जब आप भारत का तिरंगा जा रही है युवाओं के, भारत के युवाओं के लिए अगर कोई रोल मॉडल है तो वो मंच पे बैठी नैना जायसवाल है। वो माल सूट के जो ऑफर जेल में पड़ा हुआ है वो रोल मॉडल नहीं बन सकता भारत के युवाओं का कभी। किस प्रकार के अभिभावक होने चाहिए, माता पिता होने चाहिए, उसको अगर सीखना हो तो नैना के माता पिता से सीखना होगा। ये बॉलीवुड में बैठे हुए माता पिताओं से नहीं सीखना होगा, जो सारे संसाधन होते हुए भी उनको ये नहीं पता था कि बच्चे जेब में चरस लेके घूम रहे हैं, गांजा फूक रहे हैं, और उसके बाद उसको बचाने की कोशिश की जा रही है कि ये तो मुस्लिम स्टार का बेटा है तो कम लेके घूमेगा क्या, गांजा लेके घूमेगा तो जेल में जाएगा। जाना चाहिए कि नहीं जाना चाहिए? जिस देश में कोई गिरफ्तार हो जाए तो 20-20 दिन तक तो उसकी सुनवाई नहीं होती कोर्टों में, और यहाँ पे कोर्ट से बेल रिजेक्ट होने के बाद भी अन्याय हो गया है। अभी तो अन्याय की शुरुआत हुई है। तुम्हारे जितने पाप हैं इस देश और धर्म के खिलाफ, उन सारे पापों के अंत होने का समय आ गया। अब बनाऊंगा मूवी माय नेम इज खान एंड आई एम अ ड्रग एडिक्ट। क्यों भाई, सच्ची मूवी बननी चाहिए, झूठी कहानियां क्या बता रहे हो? माय नेम इज खान एंड आई एम अ ड्रग एडिक्ट, ये बननी चाहिए, बायोग्राफी आनी चाहिए। पापा ने अपने हाथों से दिया था कि बेटा चुपके से लेके आया था, होना चाहिए ना। अब आपके यहाँ पे एक आइटम रहता है ओवैसी। अभी पिछले हफ्ते यूपी में गया योगी जी की जमीन पे और बोल के आ रहा है हमारी पॉपुलेशन तो 22% है लेकिन जेल में हमारे 45% बन रहे हैं। मैंने कहा भैया भारत की पुलिस अभी ठीक से काम नहीं करती, वरना 70% तुम्हारे अंदर होने चाहिए थे। और अभी बाबा जी का डंडा चलने वाला है। छोटे मोटे और बड़े जितने भी अपराधी है अंदर ही जाएंगे। अभी ओवैसी रोना अभी शुरू मत करो, अभी बहुत रोना लिखा है तुम्हारी किस्मत में, अभी तो शुरुआत हुई है। जिस योगी की जमीन में जाकर तुम मुस्लिम तुष्टीकरण की बात कर रहे हो, वहां पे मुस्लिम तुष्टीकरण के प्रतीक को 1992 में गिरा दिया गया था। वहां भगवान श्री राम का भव्य मंदिर खड़ा हुआ है। जो से बात हो रही है, जय श्री राम, जय श्री राम, जय श्री राम। जोर से इसलिए बोलिए कि अब तो केजरीवाल भी बोलने लगा है। अयोध्या में भगवान श्री राम के मंदिर के दर्शन करने जा रहा है। मैंने कहा भाई तू दिल्ली का सगा नहीं हुआ, अपनी नानी का तो सगा हो जाता कम से कम, क्योंकि इसने तो पहले बोला था मेरी नानी कहती थी भगवान श्री राम ऐसे मंदिर में कभी नहीं जाएंगे जिसको मस्जिद को तोड़ के बनाया गया है। अब उधर जा रहे हैं दर्शन करने के लिए। जाना भी चाहिए, ये केजरीवाल हो या राहुल गांधी हो या कार से मुंह पे गोली चलाने वाले मुलायम सिंह यादव का बेटा अखिलेश यादव हो, इन सबको जाना चाहिए भगवान श्री राम के मंदिर के दर्शन करने के लिए। इसलिए नहीं कि इनके पापों की कोई माफी होने वाली है, लेकिन इसलिए कि आज ये नया भारत है। केजरीवाल, राहुल गांधी, अखिलेश यादव ये कोई भी हो, लेकिन 6 दिसंबर 1992 को ऐतिहासिक दिन को हुए पराक्रम, बलिदान, त्याग, शौर्य, उसके आगे आज इन सबको अपना सिर जाके झुकाना पड़ा है। हमें ये बात कर सकती है। और जब तक इनमें से कोई भगवान श्री राम के मंदिर में जाए या उसके दर्शन करने जाए तो इस बात को गर्व के साथ बार-बार कहना चाहिए कि ये सिर्फ तुम केवल रामलला के आगे नहीं झुका रहे हो, ये उस हर एक कार सेवक के आगे झुका रहे हो जो अपने घर से ईंट लेके निकला था वहां पे मंदिर बनाने के लिए। ये नमन उन सबके सामने हो रहा है जिन्होंने अपने प्राणों से, अपने धन से
अपने समय से, अपनी ऊर्जा से, अपने संकल्प से त्याग किया था, बलिदान किया था भगवान श्री राम के भव्य मंदिर को बनाने के लिए, और हमें इस बात के लिए उनको बधाई देनी चाहिए। लेकिन ये भी याद रखना चाहिए कि काल ने भी जब राम का नाम जपने लगे, इसका मतलब वो किसी हनुमान को संजीवनी बूटी लाने से रोकने के लिए जा रहा था। ये सारे काल में भी मारीच, चाहे वो राहुल गांधी हो, चाहे वो अरविंद केजरीवाल हो, ये सारे राक्षस रूप बदल के राम का नाम कब जपते हैं? जब भगवान के राम के काम में इनको रोक लगाने का मन होता है, तब राम का नाम जपते हैं। आज इस देश में भगवान श्री राम का अतुलनीय कार्य हो रहा है, चाहे वो कोरोना से लड़ने का कार्य हो, भारत की संस्कृति और सभ्यता के मूल्यों को पुनर्स्थापित करने का कार्य। इसीलिए इन सभी मारीचों और कालनेमियों के मुंह पे राम नाम का जाप सुनाई देने लगा है। तो हम इनको मंदिर भिजवाएंगे भी और इनके पापों की पोल भी फोड़ेंगे डंडे की चोट पे। ये संकल्प हर डिजिटल हिंदू योद्धा को लेना होगा। मुरलीधर जी जब बोल रहे थे तब उन्होंने बताया कि एक वॉरफेयर चल रहा है, युद्ध चल रहा है, और डिजिटल हिंदू रिवॉल्यूशन पूरे विश्व में दिखाई दे रही है। लेकिन जिस प्रकार से हिंदुओं की एकता सामने आ रही है, अपने अधिकारों के लिए प्रखरता के साथ बोलना सामने आ रहा है, उसी प्रकार से शत्रु भी इकट्ठा होकर हमारे ऊपर हमला कर रहा है। आज करवा चौथ का पवित्र त्योहार है। भारत के कई हिस्सों में यह त्योहार मनाया जाता है, लेकिन इस देश में दिवाली हो, होली हो, करवा चौथ हो, राखी हो, दशहरा हो, इन सारे त्योहारों पर और परंपराओं पर और प्रतीकों पे हमला करने की, इनका अपमान करने की एक झूठी साजिश हर साल रची जाती है। जो लोग ऊपर से नीचे तक काले तंबू में औरतों को लपेटने के बाद उसको भी उनकी आजादी का प्रतीक बताते हैं, वो लोग एक छोटी सी दिल्ली को गुलामी का प्रतीक बना के अपमानित करने की कोशिश करते हैं। बर्दाश्त किया जाएगा क्या? कर सकते हैं क्या बर्दाश्त? फेयर इंडिया, जश्न रिवाज, अभी दुकान बंद हो रही है, खाली पड़े सारे स्टोर फेयर इंडिया के, अपना विज्ञापन भी वापस लेना पड़ा। लेकिन मैं ये पूछता हूं कि तुम्हारी औकात कैसे हुई हिंदुओं के किसी त्योहार के ऊपर इस्लामिक प्रतीकों का या शब्दों का इस्तेमाल करने की तुम्हारी औकात कैसे हुई? हमारे पैसे से धंधा करोगे, हमारे त्योहारों पे अपने प्रोडक्ट बेचोगे, हमारे ही लोग तुम्हारी फिल्में देखने जाएंगे, तुम्हारी किताबें पढ़ेंगे, तुम्हारे नाटक देखेंगे, और हमारे धर्म का अपमान करोगे। बहुत हुआ, ये अब नहीं चलने दिया जाएगा। चाहे वो फेयर इंडिया हो या तनिष्क हो या इस देश का कोई भी ब्रांड हो, आप हिंदुओं के त्योहारों का, परंपराओं का, मूल्यों का, हमारे विश्वासों का, इसका अपमान करने के बाद भारत में बिजनेस नहीं कर पाओगे। ये तो हम डिजिटल हिंदू योद्धा सुनिश्चित करते रहेंगे। दिवाली आ जाए तो पटाखे मत चलाओ, होली आ जाए तो पानी से मत खेलो, लेकिन ईद पे में से किसी की जुबान मत खुलेगी। राखी के ऊपर भी सवाल खड़े, करवा चौथ के ऊपर भी सवाल खड़े कर देते, मकर संक्रांति में पतंगे के मंजे से चिड़ियों के पर कटने लगते हैं, लेकिन ईद में किसी का कुछ नहीं कटता है, किसी का कुछ नहीं कटता है। ऐसे भयानक साजिश हमारे देश में, हमारी भूमि पर खड़े होके हमारे खिलाफ इस प्रकार का षड्यंत्र रचोगे। और अभी पिछले महीने हिंदुत्व को आतंक से जोड़ने की साजिश अंतरराष्ट्रीय स्तर पर रची गई। डिसमेंटलिंग हिंदुत्व टेरर अंतरराष्ट्रीय स्तर पर दुनिया भर के लोगों की फंडिंग लेकर करने की कोशिश की गई। लेकिन मैं गर्व के साथ करीमनगर के इस सदन में ये बात कह सकता हूं कि उनके पास पैसा था, उनके पास प्रोपेगेंडा की ताकत थी, उनके पास मीडिया की ताकत थी, उनके पास दुनिया के बड़े बड़े नाम थे जो हिंदुत्व को आतंक की घोषित करने की साजिश कर रहे थे। वो भी किस दिन? 9/11 के दिन, जिस दिन इस्लामिक आतंकवाद का सबसे घिनौना रूप पूरे विश्व ने, आधुनिक विश्व ने देखा था। उस दिन वो हिंदुत्व के खिलाफ डिसमेंटलिंग हिंदुत्व टेरर, इसके ऊपर से विनाश करने की कोशिश कर रहे थे। लेकिन मैं गर्व से कह सकता हूं उनके एक इवेंट के जवाब में पूरी दुनिया में कम से कम 500 इवेंट हिंदुओं ने करके दिखाए थे, और उनको देखने वाले 25 लोग नहीं थे वहां पर, और हिंदुओं के हर एक इवेंट में हजारों लोग ना केवल देख रहे थे बल्कि गर्व के साथ अपनी बातों को भी रख रहे थे।
लेकिन ये साजिश हिंदुत्व के खिलाफ। ये लोग हिंदुत्व को जानते हैं क्या, समझते हैं क्या, क्या है हिंदुत्व? हिंदुत्व को गाली देने वाले लोगों को ये बात समझनी होगी कि हिंदुत्व क्या है। अगर कलाम बनकर आओगे तो बुद्ध है हिंदुत्व, और कसाब बनकर आओगे तो भयानक युद्ध है हिंदुत्व। हिंदुत्व को अगर समझना हो तो भगवान श्री राम के जीवन से समझना होगा, दशरथ के जीवन से समझना होगा। श्री राम की मर्यादा, सीता का तप, दशरथ का वचन, लक्ष्मण की शक्ति, हनुमान की भक्ति, जटायु का त्याग, तुम्हारी समझ में क्या आएगा? चल भाग। और ये हिंदुत्व को गाली दे रहे हैं। हिंदुत्व को गाली देने वालों, शिशुपाल की कहानी पढ़ लेना। 100 गाली तक माफ और 101 होते ही साफ। हम तुम्हारी गालियों का जवाब तो नहीं दे रहे, लेकिन तुम्हारी गालियों की गिनती जरूर कर रहे हैं। 100 गाली तक माफ करके 101 गालियों पे पूर्ण न्याय करने वाला कृष्ण का सिद्धांत ये है हिंदुत्व। भीष्म की प्रतिज्ञा, अर्जुन का बाण, कृष्ण का दान, कर्ण का दान, अभिमन्यु का शौर्य, महाभारत का संग्राम और दुशासनों की छातियों को चीरकर रक्त का पान करने वाला भीम का संकल्प, यह है हिंदुत्व। हिंदुत्व से डरो मत, लेकिन छेड़ो भी मत। आज मंच पे हमारी नारी शक्ति के रूप में नैना जैसी बिटिया बैठी हुई है, और अभी कुछ दिन पहले नागपुर में हिजाब पे लड़कियों को जबरदस्ती पकड़ के हिजाब पहनाने की कोशिश की जा रही थी, हिंदू लड़कियों को। उनको मैं ये समझाना चाहता हूं कि हिंदुत्व क्या है। कौशल्या का तप, सीता का जप, गांधी का तेज, शशि की बुद्धि, लोपामुद्रा का तर्क, रानी झांसी का शौर्य, चेन्नम्मा का साहस, दुर्गावती की वीरता, अहिल्याबाई होलकर का शासन, किसी हिजाब में बांध नहीं पाओगे भारत की बेटियों का मन। ये है हिंदुत्व। लेकिन इस हिंदुत्व के तेज को, इसकी प्रखरता को, इसकी गहराई को, इसकी ऊंचाई को, ये हमें अपने आप में समझना होगा, और पूरे आत्मविश्वास के साथ जमीन पर भी और डिजिटल वर्ल्ड में भी अपने धर्म की रक्षा के लिए, प्रचार और प्रसार के लिए खुलकर बोलना होगा। बिल्कुल सही कहा मुरलीधर राव जी ने, साइंस बदलती जाएगी, नई नई इन्वेंशन होती जाएगी, नई नई खोज होती जाएगी, नए नए तथ्य सामने आते जाएंगे, लेकिन सारी साइंस के तथ्यों के सामने आने के बाद अगर विज्ञान की, ज्ञान की, एक्सपेरिमेंट की कसौटी पे, तराजू पे कोई एक सभ्यता, कोई एक धर्म बार बार सही साबित होगा तो वो हमारा हिंदू धर्म है, हमारी हिंदू सभ्यता है। और हम कौन है? अभी पिछले दिनों 25 सितंबर को मोपरा के, केरला में हुए मोपरा के नरसंहार के 100 साल पूरे हुए। उसके जो लोगों को मारा गया वहां पर केरला में नरसंहार में, उसको भारत के इतिहास में स्वाधीनता संग्राम कहकर पढ़ाया जाता था। जिन लोगों ने हिंदुओं की हत्या की उनको स्वाधीनता संग्राम के सेनानी कहकर पढ़ाया जाता था। और आभार इस सरकार का, भारत की केंद्रीय सरकार का, कि 100 साल के बाद अब जाके उस इतिहास को बदला जा रहा है, अब उसको ठीक किया जा रहा है, कातिलों को कातिल कहा जा रहा है। तब एक कम्युनिस्ट ने जो दिल्ली में बैठा था, उन्होंने कहा कि 100 साल पुरानी बात हो गई है, आज इस बात को क्यों याद कर रहे हो? तो मैंने कहा कि हिंदू धर्म है, 100 साल बाद तो छोड़ दो, हमने तो 500 साल तक भगवान श्री राम का मंदिर तोड़ा गया था, दोबारा बनाना है, ये भी याद करके रखा हुआ था, भूलने वालों को नहीं। जब सत्ताओं ने धर्म में अंधी सत्ताओं ने प्रयागराज का नाम बदल के इलाहाबाद कर दिया था, तो उन्होंने सपने में भी नहीं सोचा होगा कि 500 साल के बाद कोई योगी आएगा
और वो इलाहाबाद कहीं गंगा में बह जाएगा और प्रयागराज दोबारा अपनी प्रखरता के साथ खड़ा होगा। कल यूपी में फैजाबाद जंक्शन का नाम बदल के अयोध्या के नाम पे रखा जा रहा है। अब ये सारे अयोध्या जंक्शन में जाकर रखा जाएगा। इस वक्त जब देश में धर्म के ऊपर हमले हो रहे हैं, राष्ट्र के ऊपर साजिशें हो रही हैं, टूल किट बनाई जा रही है, देश की सत्ता के खिलाफ साजिश हो रही है, देश की अर्थव्यवस्था के खिलाफ साजिश हो रही है, हमें आपस में जातियों में बांटने की साजिश हो रही है, हिंदू धर्म को अलग अलग हिस्सों में बांट के और बाकी सबको एक करके इस प्रकार से सत्ता पर कब्जे करने के षड्यंत्र रचे जा रहे हैं। तब मैं यहाँ से एक बात जरूर कहना चाहता हूँ सभी डिजिटल हिंदू योद्धाओं को, आपस में अगर बटे तो कटे, आपस में अगर बटे तो कटे। जाति का अहम रखना, लेकिन जाति का वहम मत रखना। ये जो अफगानिस्तान से भाग के आ रहे हैं ना, ये अभी कराची में भी हुआ था, रावलपिंडी में भी हो चुका, लाहौर में भी हो चुका, ढाका में भी हो चुका, और अभी बांग्लादेश में हमने अपनी आंखों से देख लिया। अब भी अगर आंखें नहीं खुलती हैं, बंगाल में देख लिया, दिल्ली में भी देख लिया पिछले 2020 के रंगों में, अब भी अगर आंखें नहीं खुलती और एक नहीं होते तो आने वाला समय हम सबको अलग अलग करके मारा जाएगा। इसीलिए इकट्ठा होकर जमीन पर और इंटरनेट की दुनिया में संकल्प शक्ति के साथ, प्रखरता के साथ एक होकर आइए अपने धर्म के लिए और देश के लिए कुछ तो करके जाएं। इतिहास में कुछ तो हमारा निशान छूटे, और हम सौभाग्यशाली हैं कि हमारे देश के ऊपर, धर्म के ऊपर, राष्ट्र के ऊपर जब हमले हो रहे हैं तब हमें योद्धा बनने का अवसर मिला। हम सौभाग्यशाली हैं, हमें इस युद्ध में योगदान करने का अवसर मिला है, हम सौभाग्यशाली हैं। कई बार मन में ये कसक होती थी कि क्या पता स्वाधीनता संग्राम के समय हम भी होते तो हम में से भी कोई भगत सिंह बनता, बिस्मिल बनता। अब वो मौका मिला है देश के लिए और धर्म के लिए कुछ करके जाने का, लेकिन हथियार डिजिटल, आपका इंटरनेट, आपकी तर्क की शक्ति, ये आपका हथियार है। इसके साथ एकजुट होकर तथ्यों के बल पे, सत्य हमारे साथ है, तर्क हमारे साथ है, सत्य और तर्क के बल पे आइए इकट्ठे होकर 21वीं सदी में भारत पर और हिंदू धर्म पर होने हमलों का मुंहतोड़ जवाब भी दे और पुनः धर्म की सत्ता जो स्थापित होने जा रही है, ज्ञान की सत्ता जो स्थापित होने जा रही है, उसमें एक योद्धा के रूप में अपने हस्ताक्षरों को छोड़कर जाए। बहुत बहुत आभार। यहाँ डिजिटल हिंदू कॉन्क्लेव में मेरे को बुलाने के एक बार जोरदार नारा लगाएंगे मां भारती का भारत माता की, भारत माता की, वंदे 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 जय। డాక్టర్ మాధవి గారు మనకు ఒక 2 నిమిషాలలో వారి సందేశాన్ని అందరికీ నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలు మా పూజలు మురళీధరరావు గారు, రాధామోహన్ రాజు గారు, ఇక్కడ యువ నాయకులు కృష్ణ గారు, నాగకృష్ణ గారు, भारत की बेटी की पत्रिका అయిన మేనా జస్వాల్ గారు, ఆర్గనైజర్స్ విపిన్ సాయి కృష్ణ రెడ్డి, భారత్ की బృందం అందరూ కూడా ఎంతో కష్టపడి మనందరి కోసం ఈ కార్యక్రమాన్ని ఆయోజించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. నేను ఒక ఫిజిషియన్ అండి, అది కాకుండా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. మురళీధరరావు గారి ఎంకరేజ్మెంట్తో నేను సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాను. ఇంత పెద్ద కాన్ఫరెన్స్ నన్ను ఇన్వైట్ చేసి ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలండి. ఇంతమంది పెద్ద వక్తలు వచ్చారు, ఎన్నో మంచి మంచి మాటలు చెప్పారు. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటికి
శాలరీ ఉంటే రేపు శాలరీ లాగా ఈ కాన్సెప్ట్ తర్వాత మనం ఏం నేర్చుకుంటాము, ఏం చేయబోతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మొదట ఎంకరేజ్ చేయడానికి చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బ్రేకింగ్ మిత్స్ అంటే ఎన్నో ఫేక్ న్యూస్ గురించి చెప్పారు మనకి. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫేక్ న్యూస్ ఇచ్చినప్పుడు కూడా డిజిటల్ మీడియాలో మనం డిజిటల్ టూల్స్ వాడుకొని మనం అందరి ఎదురుస్తూ హిందుత్వ అంటే వైలెంట్ పీపుల్, హిందూయిజం అంటే అందరినీ ఏమనకుండా కూర్చుంటారండి. ఫర్ ఎ ప్రాక్టీసింగ్ హిందూ, హిందూయిజం, హిందుత్వ everything is the same. Hinduism and Hindutva is the first myth we need to break. Hinduism is a way of life and Hindu civilization has endured lot of things. ఇంతకుముందు మన చెల్లెలు చెప్పారు, వేరే వేరే సివిలైజేషన్ మెసోపొటామియన్, ఈజిప్షియన్, రోమన్ ఏదైనా అన్ని కాలగర్భంలో వెళ్ళిపోయినా హిందూ సివిలైజేషన్ ఒకటే. మనం ఒకరి మీద దాడి చేయలేదు, ఏమీ చేయలేదు. అయినా కూడా మనం ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నాము, ఉంటాము. ఏదో ఒక మోనోథియిస్ట్ ఐడియాలజీ తీసుకొచ్చి దీన్ని హిందూని మరుగుపరుస్తాము, కాలగర్భంలో తీసుకెళ్తుంటే ఎందుకంటే ఇంటర్ మిలేనియం జోక్ అంటే జోక్ ఆఫ్ ద మిలేనియం థింకింగ్ దట్ హిందూయిజం క్యాన్ బి డీథ్రోన్డ్. Hinduism are different. You cannot replace Hinduism with any sort of ideology because this is not a religion, it is our way of life. It was, it is and it will be always. Next అంటే హిందూ వైలెన్స్ జరుగుతుందండి. హిందూ వైలెన్స్ అంటే ఏంటండి? ఇంటికి వస్తారు, రేపు చేస్తారు, క్వశ్చన్ చేయొద్దు. ఇదేనా అంటే మన తెలుగు భాషలో మాత్రం హిందూ వైలెన్స్. ఇదన్నీ మనం మైండ్లో అక్క చెల్లెలను కాపాడుకోవాలి, మా నాన్నలను కాపాడుకోవాలి, ఫ్యూచర్ జనరేషన్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. హిందూ వైలెన్స్ ఇస్ అ మిత్. హిందూయిజం ఇస్ వైడింగ్ కాదండి. హిందూయిజం ఆల్వేస్ ఈ బ్రెయిన్ వాష్ చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా పక్కన పెట్టి డిజిటల్ని వాడుకొని తప్పకుండా మనం అందరం కూడా జాగ్రత్తగా వాడుకొని మనం కాపాడుకునే అవసరం ఎంతైనా ఉంది. ఇంకొకటి ఇందాక చెప్పారు, కపిల్ మిశ్రా గారు చెప్పారు, మన పూజలు స్వామీజీ కూడా చెప్పారు, వాళ్ళు నిజం వేసుకుంటారు, అన్ని వేసుకుంటారు. మన పక్కన పెట్టి మన పిల్లలకి మనం రామాయణం నేర్పించాలి. రామాయణంలో ఏం చెప్పారు, మనం ఎలా ఉండాలని నేర్పించాలి. మహాభారతం చెప్పాలి, ఇతిహాసం అన్ని చెప్పాలి. ఎందుకు మహాభారతంలో ఏం చేయకూడదు చెప్పారు. భారతీయత అంటే హిందూయిజం. భారతీయత ఒక కంట్రీ వేరు, హిందూయిజం కాదండి. ఇండియాలో ఉంది హిందుస్థాన్ అన్నప్పుడు హిందూయిజం ఉంటేనే భారతీయత అనేది ఉంటుంది. అది దట్ ఈస్ ద ఓన్లీ ట్రూత్ ఆఫ్ ఇండియా. హిందూయిజం ఈజ్ భారతీయత. టెంపుల్ విజిట్, పిల్లలకి రామాయణ మహాభారతం నేర్పించడం. ముందంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అమ్మమ్మ నాయనమ్మ చెప్పేవాడు, మీకు లేదు, మీరు అలెక్సా, యూట్యూబ్, సిరి అన్ని వాడండి. పిల్లలకి మనం నేర్పించాల్సిన అన్ని నేర్పించి టెంపుల్ విజిట్స్, పూజ గదిలో 2 శ్లోకాలు నేర్పించండి. ఇలా చేయడం వల్లనే మనం మన సంస్కృతిని ముందుకు తీసుకోగలం. సో చాలా విషయాలు అలా చెప్పారు. బట్ ఆర్గనైజింగ్ టీమ్ ఒక రామనామ స్మరణతోటి ఇది ఎండ్ చేయాలనుకున్నారండి. మీరందరూ కూడా ప్రయత్నిస్తే 2 నిమిషాలు మనం రామనామ స్మరణ చేసుకుందాము. అందరూ కూడా నమస్కారం ముద్రలో చేతులు పెట్టుకోగలరు. Let us all join our hands in నమస్కార ముద్ర. వీలైతే కళ్ళు మూసుకుంటే మంచిది, దేవుడికి నామస్మరణ కాబట్టి. ఆఖి పవిత్ర చేస్తేనే చాలా కష్టం ఉంటే కళ్ళు తెరవండి, లేకపోతే కళ్ళు మూసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనం రామనామ స్మరణ 3 గతుల్లో చేస్తాం. ఒకటి మెల్లిగా, మధ్యమ, ఫస్ట్. ఓకే, నేను అంటాను, నా వెంటనే మీరు అనుకుందండి. 2 నిమిషాల పాటు మనం రామనామ స్మరణ చేసుకుందాము. ఆ తర్వాత కార్యక్రమం ముగించవచ్చు.
Take a deep breath in. దీర్ఘమైన శ్వాస తీసుకోండి. And breathe out. Another deep breath in. దీర్ఘంగా శ్వాస తీసుకొని కళ్ళు మూసుకొని పక్కన వాళ్ళతో మాట్లాడకుండా చక్కగా ఆ దేవుని స్మరించుకుంటూ రామ్, మీరందరూ అనండి రామ్ 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 सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः सर्वे जनाः सुखिनो भवन्तु जय श्री राम గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వందన సమర్పణ ఒక నిమిషాలు కూడితే వందన సమర్పణ కార్యక్రమం అతిథులను సత్కరించుకున్నాం. వెంకటరమణ ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. జాతం వెంకటరమణ వెంకటరమణ జాతం తొందరగా రావాలి. వెంకటరమణ చివరి కార్యక్రమం రెండో విషయం. చాలాసేపటి నుంచి ఎంతో ఓపికగా ఎదురుస్తున్నటువంటి యొక్క హిందూ బంధువులందరికీ భోజన కార్యక్రమం ఉంటుంది. ముందుగా ఈ యొక్క మనకి హిందుత్వం సంబంధించినటువంటి ఒక విషయంలో అనేక అంశాల మీద మనం జాగృతం చేసినటువంటి పెద్దలందరినీ కూడా మనం సన్మానం చేసుకోవడం కోసం గాను రాధా మనోహర్జీ గారిని, గంగాధర్ గారు, మట్ట వెంకటేశ్వర రెడ్డి గారు, గడ్డం నాగరాజు గారు, కోయి నారాయణ గారు, కౌశిక్ గారు వెంకటకి వచ్చి వారి శాలలో సత్కరించాల్సిన కోరుతున్నాం. మట్ట వెంకటేశ్వర రెడ్డి గారు, గడ్డం నాగరాజు గారు, గంగాధర్ గారు, కోయి నారాయణ గారు వెంటనే వెలుగుడికి కావాలి. అదేవిధంగా కపిల్ మిశ్రా గారిని, అడ్వకేట్ అమరీందర్ రావు గారు, జితేందర్ రెడ్డి గారు, మిట్టపల్లి సాయి కుమార్, మనోజ్, అఖిల్, భూషా రావు ఈ రావాల్సింది ఉంటున్నాం. ముందుగా రాధా మనోహర్జీని మట్ట వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా కార్యక్రమాలంతా భోజనం ఉంది. ఎవరు కూడా వెళ్ళాలంటే భోజనం చేసి వెళ్ళాలి. प्राण से मैं भी सम्मान हिंदू धर्म की देश बुद्ध की गुरु बुद्ध की मनंदन शुद्ध की राष्ट्र भारत वर्ष है। जय मावली हनुमान की समय కపిల్ మిశ్రా గారిని గౌరవ మన కులానికి న్యాయవాదిగా పాల్గొనే అమరీందర్ రావు గారు, అదేవిధంగా జితేందర్ రెడ్డి గారు, మిట్టపల్లి సాయి, మనోజ్, అఖిల్, భూషా రాజు వీరు కపిల్ మిశ్రా గారిని సన్మానిస్తున్నారు. ఇంకా ఎవరు ఉండాలంటే ఎవరు రావాలి, పేరు తప్ప ఎవరు రావద్దండి దయచేసి. అందులో భోజనం తెలుసుకోండి. గౌరవ నైనా
రెడ్డి గారు, విద్యాసాగర్ రెడ్డి గారు, చదువు విద్యాసాగర్ రెడ్డి గారు, అదేవిధంగా వేణుగోపాలాచారి గారు, మౌనిక గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నారు.